You are live. Hi Krishna, hi Rupesh. I know. Start Krishna. Sorry. మా పీజీ పక్కన ఒకటి కుక్క ఉంది, అరుస్తానే ఉంటుంది అబ్బాయి. మాకెందుకు వచ్చింది, మనకెందుకు వచ్చింది. ఈ పాటి స్టార్ట్ చేద్దాం చిన్న. హాయ్ మంజుల. ఆడియో క్లియరా చిన్న? ఈరోజు ఏమో కొత్త కొత్త సెట్టింగ్స్ చేసిన. మళ్ళీ ఉన్నది కూడా పోతుందేమో అని. ఈటు వాళ్ళకి మిడ్ అంట కదా. మ్యాక్సిమం ఈరోజు ఈ చాప్టర్ కంప్లీట్ చేద్దాం. మీరు మిడ్ ఉన్న ఒక 10 days గ్యాప్ తీసుకుంటే ఎప్పుడైపోతుంది చిన్న? వన్ వీక్ తీసుకోండి గ్యాప్. డే టైం అంతా చదువుకుంటున్నారు, చదువుకోండి. నైట్ జస్ట్ 1 to 1.5 hours తీసుకున్నా కావాలంటే.
చూడండి చిన్న ఫస్ట్ యూనిట్లో ఏమేమి డిస్కస్ చేసామని ఒకసారి చూద్దాం. రీక్యాప్. ఇంట్రడక్షన్ అయిపోయింది. లోడ్స్ అండ్ టైప్స్, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్స్, మెటీరియల్ ప్రాపర్టీస్, ఇట్స్ అండ్ అప్లికేషన్. ఎలాస్టిక్ కాన్స్టెంట్స్లో కొద్ది పెండింగ్ ఉంది. నెక్స్ట్ టెంపరేచర్ స్ట్రెసెస్. స్ట్రెయిన్ ఎనర్జీ అనేది అవసరమైతే ఈ యూనిట్ ఎండ్లోనే డిస్కస్ చేద్దాం, లేదంటే లాస్ట్లో డిస్కస్ చేద్దాం చిన్న. ఈ స్ట్రెయిన్ ఎనర్జీలో ఏమేమి వస్తాయంటే రెసిలియన్స్, మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్, ప్రూఫ్ రెసిలియన్స్, మాడ్యులస్ ఆఫ్ ప్రూఫ్ రెసిలియన్స్, టఫ్నెస్, హార్డ్నెస్, ఇంపాక్ట్ లోడింగ్, సడన్ లోడింగ్, ఇవన్నీ ఉంటాయి చిన్న ఈ స్ట్రెయిన్ ఎనర్జీ యూనిట్లో. ఈ యూనిట్ అయిపోతానే డిస్కస్ చేద్దామంటే ఈ యూనిట్ అయిపోగానే డిస్కస్ చేద్దాం అన్న. టఫ్నెస్, హార్డ్నెస్, ఇంపాక్ట్ లోడ్స్, సడన్ లోడ్స్ డిస్కస్ చేయలేదు అనుకోద్దండి. ఐ విల్ డిస్కస్ either it will be at the end of the first chapter or it will be at the end. చూడండి చిన్న స్టార్ట్ చేద్దాం ఈరోజు. ఇంకా ఈ ప్రాబ్లం చేశారా చిన్న? నిన్న చేయండి అని చెప్పి ప్రొసీజర్ కూడా చెప్పాను. హాయ్ శిరీష, కోటేశ్వర్ రెడ్డి, చేశారా ఈ ప్రాబ్లము? చేయకుంటే చేయండి చిన్న, టైం అవుతుంది. చూడండి రిలేషన్ బిట్వీన్ ద ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. సో మనకి ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఈ, జీ, మ్యూ అండ్ కే. వీటి మధ్య రిలేషన్ చూడండి. వీటికి డెరివేషన్స్ ఉన్నాయి చిన్న. డెరివేషన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ చిన్నది వీటికి. యూ జస్ట్ రిమెంబర్ ది ఫార్ములాస్ డైరెక్ట్లీ. E is equals to 2g into 1 plus mu. One more relation. This is the relation between E, shear modulus or shear modulus and Poisson's ratio. ఈ మూడింటికి రిలేషన్ ఆర్ రిజిడిటీ మాడ్యులస్. G is also called as rigidity modulus. ఈ రిలేషన్ వేటి మధ్య? యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, బల్క్ మాడ్యులస్ అండ్ Poisson's ratio. ఇది చూడండి, ఇది వేటి మధ్య రిలేషన్? ఈ, కే అండ్ జీ. మ్యూ అనేది ఇందులో లేదు, ఓన్లీ ఈ 3 థింగ్స్ మధ్య రిలేషన్. చూడండి దీన్ని నేను ఎలా గుర్తుపెట్టుకుంటా అన్నది చెప్తా. చూడండి, ఈ ఈజ్ ఈక్వల్స్ టు 2g. 2g అంటే నెట్వర్క్ స్లో. నెట్వర్క్ స్లో కాబట్టి నేను ప్లస్ చేస్తా 1 ప్లస్ మ్యూ. నేను ఇలా గుర్తుపెట్టుకుంటా చిన్న దీన్ని. మీకు ఏదైనా టెక్నిక్ ఉంటే యూ యూజ్ దట్ టెక్నిక్ టు రిమెంబర్. ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ ఉండదు ఏంటి? ఈ ఈజ్ ఈక్వల్ టు 3k ఇంటూ దీనికి మైనస్ వస్తుంది 1 మైనస్ 2 మ్యూ. మైనస్ ప్లస్ కన్ఫ్యూజ్ ఉండడానికి 2g స్లో కాబట్టి ప్లస్. సో 1 ప్లస్ ఒకదానికి ప్లస్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇంకొకదానికి మైనస్. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద ఎలాస్టిక్ కాన్స్టెంట్ చిన్న. యూ బెటర్ టు రిమెంబర్. ప్లీజ్ రిమెంబర్ చిన్న. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చేసాడు చిన్న. ఈ వాల్యూ ఇస్తాడు, జీ వాల్యూ ఇస్తాడు, మ్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేదంటే 3 అన్నోన్స్ ఉన్నాయి, ఏవో ఒక 2 ఇచ్చేస్తాడు, 1 ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో యూ బెటర్ టు రిమెంబర్ దీస్ 3 ఫార్ములాస్. ఇంపార్టెంట్ చిన్న. చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అన్న.
ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఆర్ దోస్ విత్ విచ్ స్ట్రెస్ స్ట్రెయిన్ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ కెన్ బి ప్లాటెడ్. చూడండి, ఐసోట్రోపిక్ మెటీరియల్కి ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ వచ్చి 2 అన్నాడు. ఆ 2 అనేది ఏవైనా ఉండొచ్చు, ఈ జీ, ఈ కే, ఈ మ్యూ, ఎనీథింగ్. చూడండి, ఎందుకు 2 అన్నాడు? మనకి 2 వాల్యూస్ తెలిసాయంటే, చూడండి 2 తెలిసాయంటే రిమైనింగ్ వన్ మోర్ థింగ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. కాబట్టి ఐసోట్రోపిక్ మెటీరియల్కి నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఆర్ 2. ఆర్థోట్రోపిక్ మెటీరియల్కి ఇండిపెండెంట్ కాన్స్టెంట్స్ ఆర్ 9. అనైసోట్రోపిక్కి 21. ఈ 2, 9, 21 ఎలా వచ్చాయనేది ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ స్టడీ. చిన్న మీరు ఈ సబ్జెక్ట్లో రీసెర్చ్ చేయాలా అంటే యూ కెన్ గో త్రూ దిస్. ఈ ఎంటెక్ లెవెల్లో వస్తాయి చిన్న. 2 ఎలా వచ్చాయి, 9 ఎలా వచ్చాయి, 21 ఎలా వచ్చాయి. కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డైరెక్ట్ నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అడుగుతాను. సో యూ బెటర్ టు రిమెంబర్ దీస్ నంబర్స్ ఆల్సో. ఐసోట్రోపిక్ మెటీరియల్కి 2 ఎలాస్టిక్ కాన్స్టెంట్స్, ఆర్థోట్రోపిక్ మెటీరియల్కి 9, ఎనైసోట్రోపిక్కి 21. అంటే స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఐసోట్రోపిక్ మెటీరియల్కి మినిమం 2 కాన్స్టెంట్స్ అన్న తెలిసి ఉండాలి. మనకి ఎలాస్టిసిటీ మాడ్యులస్ కానీ ఏదైనా కానీ 2 కాన్స్టెంట్స్ తెలిసి ఉండాలి. అలాగే ఒక ఆర్థోట్రోపిక్ మెటీరియల్కి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ డ్రా చేయాలన్నా, ఒక పాయింట్ దగ్గర స్టేట్ ఆఫ్ స్ట్రెస్ డిఫైన్ చేయాలన్నా, స్టేట్ ఆఫ్ స్ట్రెస్ అంటే ఏందనేది నెక్స్ట్ యూనిట్లో చెప్తా చిన్న. ఒక పాయింట్ దగ్గర స్టేట్ ఆఫ్ స్ట్రెస్ డిఫైన్ చేయాలన్నా, స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ డ్రా చేయాలన్నా ఐసోట్రోపిక్ మెటీరియల్కి మినిమం 2 కాన్స్టెంట్ రిక్వైర్డ్. ఆర్థోట్రోపిక్ మెటీరియల్కి మినిమం 9, అనైసోట్రోపిక్కి 21 రిక్వైర్డ్. చిన్న ఐసోట్రోపిక్ అంటే ఏంటి, ఆర్థోట్రోపిక్ అంటే ఏంటి, అనైసోట్రోపిక్ అంటే ఏంటి నేను క్లియర్గా ఇనిషియల్ క్లాసెస్లోనే చెప్పా చిన్న. సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. ఎలాస్టిక్ కాన్స్టెంట్స్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలా? ఆ కాన్స్టెంట్స్ మధ్య రిలేషను ప్లస్ నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. ఇప్పుడు చూడండి, ఇంతవరకు ఇక్కడ వరకు రిలేషన్స్ వరకు, నంబర్ ఆఫ్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ వరకు మ్యాక్సిమం చదివింటారు. సో నౌ లెట్ us లెర్న్ సంథింగ్ న్యూ. కొద్దిగా డీటెయిల్గా స్టడీ చేద్దాం. చూడండి చిన్న, E is equals to 2g into 1 plus mu. What is the range of mu value? Mu value lies in the range of 0 to 0.5 for engineering materials. If I take mu is equals to 0, then what is the value of E? E is equals to 2g into 1 plus 0. Final ga ఏమవుతుంది? E is equals to 2 times g. If mu is equal to 0.5, చూడండి, E is equals to 2g into 1.5, nothing but E is equals to 3g. Therefore చూడండి, E అనేది 2 times g ఉంది కాబట్టి E is greater than g. Here also E is greater than g. Finally, for whatever may be the value of mu, E is always greater than g. Next చూడండి, what is the one more equation? E is equals to 3k into 1 minus 2 mu. Let us take mu value is 0, mu value is 1 by 3, mu value is 0.5. చూడండి, mu value 0 పెడితే ఏమవుతుంది? 1 minus 0, so 1. E is equal to 3k. 0.5 పెట్టండి, ఏమవుతుంది? 1 minus 2 into 0.5, 1 minus 1, 0. సో ఈ వాల్యూ ఏమైపోతుంది? 0 అవుతుంది. Now let us put 1 by 3. E is equals to 3k into 1 minus 2 by 3. Final గా ఏమొస్తుంది? E is equals to 3k into what?
If you do calculation, you will get 1 by 3. 3 will get cancelled. E is equals to 3k. So when mu value is equals to 1 by 3, E equals to k. చూడండి, when mu value is 0, E value is 3k. When mu is equal to 1 by 3, E is equals to k. When mu value is 0.5, E is 0. అంటే ఇక్కడ ఏమవుతుంది, when I will change the color, when mu value increases, E value decreases. చూడండి 3k ఉన్నది k అయింది, ఫైనల్గా 0 అయింది. సో మ్యూ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, మ్యూ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటే ఈ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో కాన్స్టెంట్గా, సో ఈ కేసులో తీసుకున్నా ఈ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ జీ. కానీ ఇక్కడ చూడండి, ఈ కేసులో ఏమవుతుంది, వెన్ మ్యూ వాల్యూ ఈజ్ ఇన్ దిస్ రేంజ్, మ్యూ వాల్యూ ఈ రేంజ్లో ఉంది. మ్యూ వాల్యూ ఈజ్ ఇన్ బిట్వీన్ 0 to 0.5, సారీ 0.3. ఈ రేంజ్లో ఉన్నప్పుడు ఏంటి, ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే. చూడండి ఇక్కడ 1/3 to 0.5 రేంజ్లో ఉన్నప్పుడు ఈ వాల్యూ డిక్రీజ్ అవుతా వస్తుంది. సో ఈ వాల్యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కే. సో దెర్ ఈజ్ నో డెఫినెట్ రిలేషన్ బిట్వీన్ ఈ అండ్ కే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాల్యూ ఆఫ్ ది మ్యూ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. మ్యూ వాల్యూ అనేది 0కి 1/3కి మధ్యలో ఉందంటే mu value is in the range of 0 to 1/3. This is when mu value is in the range of 1/3 to 0.5. So 0 to 1/3 range లో ఉన్నప్పుడు ఈ వాల్యూ is greater than k. 1/3 to 0.5 range లో ఉన్నప్పుడు ఈ వాల్యూ is less than k. So therefore there is no proper relation between e and k, but e is always greater than g. So this is about variation of E, G and K. So this is general state, generally for metals. See, let us consider, చూడండి E is greater than G. For all the metals కి values ఇచ్చా కదా చిన్న, చూడండి. See, metal కి cast iron కి 0 to 0.3, steel కి 0.27 to 0.3, బ్రాంజ్ కి 0.35, స్టెయిన్లెస్ 0.35, 0.335. ఆల్ మెటల్స్ కి వాల్యూ అనేది దేనికి మధ్య ఉంది, వాట్ ఈస్ ద వాల్యూ 1/3, 0.33. సో ఆల్మోస్ట్ ఆల్ మెటల్స్ మీ వాల్యూ ఈ రేంజ్ లోనే ఉంది. సో మీ వాల్యూ లైస్ ఇన్ దిస్ రేంజ్. దేర్ఫోర్ ఫర్ metals, generally for metals, E is greater than G and E is greater than K. కానీ K కి G కి ఎలా రిలేషన్ వచ్చింది, E అయితే G కంటే గ్రేటరు, K కంటే గ్రేటర్ అని ఓకే కన్ఫర్మ్ అయింది. కానీ G కి K కి మధ్య రిలేషన్ కావాలి. సో మనకి చూడండి, వెన్ మ్యూ వాల్యూ ఇస్ 0, వాట్ ఈస్ ద ఈ వాల్యూ 2G. వెన్ మ్యూ వాల్యూ ఇస్ 0, వాట్ ఈస్ ద ఈ వాల్యూ 3K. So E is equals to 3K, E is equals to 2G. Therefore, చూడండి ఈ వాల్యూ can I write 3K is equals to 2G, which will be equals to G is equals to 3/2K, which will be equals to 1.5 times K. చూడండి ఫైనల్గా ఏం రాయొచ్చు, మనకి ఆల్రెడీ ఏం కన్ఫర్మ్ అయిపోయింది, ఈ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ కే, ఈ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ జీ. మనకేమొచ్చింది ఇక్కడ నుంచి, జీ ఈజ్ 1.5 times కే, జీ ఈజ్
1.5 times k. అంటే ఏంటి? G value is greater than k. Therefore, E value is greater than G and G value is greater than k. This is the final relation. E is greater than G is greater than k for metals generally. For metals generally. This is about elastic constant, China. So clear aithe clear anandi. I will discuss further. Clear China? చూడించిన టెంపరేచర్ స్ట్రెసెస్. ఇది లాస్ట్ టాపిక్. మనకి ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్గా కవర్ చేసాం మ్యాక్సిమంగా. ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి. See, I am taking one body. I am taking one steel body or whatever you consider. I am considering it as steel body. నేను ఒక స్టీల్ బాడీని తీసుకున్నా. ఈ స్టీల్ బాల్, లెట్ us say some steel ball. ఈ స్టీల్ బాల్ తీసుకొని నేను ఏం చేసా, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేశా. సమ్ ఓవెన్లో పెట్టో దీంట్లోనే ఒక దాంట్లో పెట్టేసి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేశా. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ బాల్ అనేది ఏమవుతుంది, ఇట్ మే ఎక్స్పాండ్. సేమ్ ఇదే బాల్కి నేనేం చేసా, ఒకవేళ టెంపరేచర్ అనేది డిక్రీజ్ చేశా. టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది, సో టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది, ఒక మెటీరియల్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. సో కాంట్రాక్షన్ని ఎక్స్పాన్షన్ ఏమంటాం మనము, చేంజ్ ఇన్ డైమెన్షన్. డైమెన్షన్లో చేంజ్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి, డిఫార్మేషన్. డిఫార్మేషన్ వచ్చిందంటే ఏంటి, స్ట్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఒక మెటీరియల్కి టెంపరేచర్ చేంజ్ ఏదర్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేస్తే మెటీరియల్లో అనేది స్ట్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది. సో స్ట్రెయిన్ కంపల్సరీగా స్ట్రెయిన్ డెవలప్ అవ్వదు చిన్న, స్ట్రెయిన్ మే డెవలప్. అది కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, చూద్దాం. స్ట్రెయిన్ మే డెవలప్. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు కానీ డిక్రీజ్ చేసినప్పుడు కానీ ఎక్స్పాన్షన్ కానీ కాంట్రాక్షన్ కానీ వస్తుంది. ఈ ఎక్స్పాన్షన్ని కానీ కాంట్రాక్షన్ కానీ ఏమంటాం, చేంజ్ ఇన్ డైమెన్షన్. చేంజ్ ఇన్ డైమెన్షన్ ఏమంటాం, డిఫార్మేషన్ అంటాం. డిఫార్మేషన్ నథింగ్ బట్ టెక్నికలీ స్ట్రెయిన్. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు కానీ డిక్రీజ్ అయినప్పుడు కానీ స్ట్రెయిన్ మే డెవలప్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవ్వకపోవడానికి ఐ విల్ టెల్ యూ ద రీజన్స్. చూడండి, సేమ్ సిమిలర్ మేనర్లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు కానీ డిక్రీజ్ చేసినప్పుడు కానీ స్ట్రెస్ అనేది మే డెవలప్ ఆర్ మే నాట్ డెవలప్. స్ట్రెస్ అనేది డెవలప్ అవ్వచ్చు,
అవ్వకపోవచ్చు. ఏ కేసులో అవుతుంది, ఏ కేసులో అవ్వదని చూద్దాం. కానీ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎప్పుడైతే ఒక మెటీరియల్కి టెంపరేచర్ చేంజ్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అయిందంటే ఆ మెటీరియల్లో స్ట్రెయిన్ అనేది మే డెవలప్, మే నాట్ డెవలప్. స్ట్రెస్ ఆల్సో మే డెవలప్, మే నాట్ డెవలప్. మనం షూర్ కాదు ఎప్పుడు డెవలప్ అవుతుందని చూద్దాం. జనరల్గా జనరల్గా మనకి స్ట్రెస్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది? Stress will develop when deformation is restrained. Deformation is restricted. డిఫార్మేషన్ని సారీ చిన్న రిస్ట్రిక్ట్ చేసినప్పుడే మనకేమవుతుంది? స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. నేను క్లియర్గా ఫస్ట్ క్లాస్లో స్ట్రెస్ స్ట్రెయిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పిన చిన్న స్ట్రెస్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఏదైనా ఒక మెటీరియల్ డిఫామ్ అవ్వకుండా రెసిస్ట్ చేసినప్పుడు స్ట్రెస్ డెవలప్ అవుతుంది. అదే ఒక మెటీరియల్ ఫ్రీగా డిఫామ్ అయిందంటే ఆ మెటీరియల్లో ఆ బాడీలో స్ట్రెస్ అనేది డెవలప్ అవ్వచ్చునా? ఇక్కడ వరకు క్లియర్ కదా? చూడండి, సి when a material is heated or cooled, stress may be developed and these stresses are known as thermal stresses. Maybe developed అనొచ్చిన నేను కరెక్ట్ షూర్గా స్ట్రెసెస్ విల్ డెవలప్ అనలే, మేబీ డెవలప్డ్. స్ట్రెసెస్ డెవలప్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎప్పుడు? మెటీరియల్ని హీట్ చేసినప్పుడు కానీ కూల్ చేసినప్పుడు కానీ. చూడండి నెక్స్ట్ ఏముంది? కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి చూడండి. Coefficient of thermal expansion is nothing but strain per unit difference in temperature. Nothing but coefficient of thermal expansion is nothing but strain divided by change in temperature. So coefficient of thermal expansion మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇట్ రిప్రజెంట్ strain per unit change in temperature. What are the units? Strain has no units, but stress has units of degrees Celsius or kelvins. Therefore, units of alpha are per degree or per kelvin. చూడండి ఫిజికల్గా ఏం రిప్రజెంట్ చేస్తుంది ఆ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ అనేది? ఫర్ ఎగ్జాంపుల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఆల్ ఎక్స్పాన్షన్ వాల్యూ 3 పర్ డిగ్రీ అని ఉందనుకో, వాల్యూ ఇంత హై వాల్యూ వచ్చిన ఇట్ వాల్యూ విల్ బి వెరీ వెరీ లెస్. ఐఎమ్ టేకింగ్ ఇట్ ఫర్ ఓన్లీ ఎగ్జాంపుల్, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎగ్జాంపుల్ మాత్రమే 3 అనే వాల్యూ తీసుకుంటున్నాను. చూడండి ఈ ఆల్ఫా 3 పర్ డిగ్రీ అనేది ఏమి ఇండికేట్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టెంపరేచర్ చేంజ్ని 1 డిగ్రీ చేంజ్ చేసావంటే మెటీరియల్లో స్ట్రెయిన్ అనేది 3 యూనిట్స్ వస్తుంది చిన్న. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెటల్ తీసుకున్నా, ఈ మెటల్ యొక్క ఆల్ఫా అనేది 3 పర్ డిగ్రీ. నేనేం చేసా, ఈ మెటల్కి 1 డిగ్రీ టెంపరేచర్ చేంజ్ చేసినప్పుడు నీకు ఈ మెటల్లో స్ట్రెయిన్ ఎంత వస్తుంది? 3 యూనిట్స్. అదే నేను 2 డిగ్రీ టెంపరేచర్ అనేది 2 డిగ్రీస్ ఇంక్రీజ్ చేశాను అనుకో, అప్పుడు ఏమొస్తుంది? స్ట్రెయిన్ 3 ఇంటూ 2 6 యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 డిగ్రీస్ ఇంక్రీజ్ చేశాను టెంపరేచర్, డెల్టా టెంపరేచర్ చేంజ్ అనేది 3 డిగ్రీస్ ఇంక్రీజ్ చేశాను. 3 డిగ్రీస్ ఇంక్రీజ్ చేస్తే స్ట్రెయిన్ వచ్చి 3 ఇంటూ 3 9 యూనిట్స్. స్ట్రెయిన్ విల్ బి 9 యూనిట్స్. సో స్ట్రెయిన్ అంటే ఏం రాస్తున్నాం ఇక్కడ మనము? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా, దిస్ ఈజ్ నథింగ్ బట్ టెంపరేచర్ చేంజ్. Therefore, finally, temperature strain is equals to alpha into delta T. Remember this equation చిన్న. సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు చిన్న. ఆల్ఫా వాల్యూ ఏం చేస్తుంది? ఆల్ఫా వాల్యూ 3 పర్ డిగ్రీ అంటే ఒక 1 డిగ్రీ టెంపరేచర్ రైజ్ అయిందంటే ఆ మెటీరియల్లో స్ట్రెయిన్ వచ్చి 3 యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్కి ఆల్ఫా అనేది 5 పర్ డిగ్రీ ఉందంటే
1 degree టెంపరేచర్ చేంజ్ వచ్చిందంటే స్ట్రెయిన్ ఎంత వస్తుంది 5 యూనిట్స్. So this is the meaning of alpha. Let us see China. So coefficient of thermal expansion represents strain per unit degree temperature difference. Nothing but alpha is equals to strain divided by temperature difference. What are the units? Per degrees or per Kelvin. So this is about coefficient of thermal expansion. Chudandi, next time rasa, when body is free and is subjected to change in temperature, either increase or either decrease, the body undergoes deformation, either expansion or contraction. So ఏదైనా ఒక మెటీరియల్ అది if it is free to expand, ఆ మెటీరియల్ కానీ ఆ మెంబర్ కానీ if it is free to expand and I am increasing the temperature, then body will expand. If I decrease the temperature, body will contract. So చూడండి ఇక్కడ ఏం చేసా నేను టెంపరేచర్ చేంజ్ అనేది ఇంక్రీజ్ చేశా బై డెల్టా. ఇంక్రీజ్ చేయడం వల్ల ఇనిషియల్గా బి ఉన్నది బి డాష్ ఎక్స్పాండ్ అయ్యింది, ఎల్ ఉన్నది ఎల్ డాష్ ఎక్స్పాండ్ అయ్యింది, టీ ఉన్నది టీ డాష్ మెటీరియల్ అనేది ఎక్స్పాండ్ అయ్యింది. సో ఎంత ఎక్స్పాండ్ అయినది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో వాట్ ఎవర్ మే బి ద డైరెక్షన్, లెంత్ డైరెక్షన్ కానీ థిక్నెస్ డైరెక్షన్ కానీ విడ్త్ డైరెక్షన్ కానీ ఏ డైరెక్షన్లో అయినా కానీ మనం ఏం చేస్తున్నాం, మెటీరియల్ అనేది యూనిఫామ్గా హీట్ చేస్తున్నాం. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ యూనిఫామ్ త్రూఅవుట్ దిస్. స్టీల్ బార్ ఉంది కదా, స్టీల్ సారీ సాలిడ్ బాడీ ఆర్ మెటల్ బాడీ ఉంది కదా, ఈ మెటల్ బాడీకి యూనిఫామ్గా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. కాబట్టి whatever is the strain in length direction, the strain will be same in the thickness direction and width direction. 3 direction lo strain value అనేది equal. Therefore strain in length equals to strain in thickness equals to strain in width direction. సో ఆల్ డైరెక్షన్స్ లో స్ట్రెయిన్ అనేది ఈక్వల్. ఎందుకు ఈక్వల్? బాడీ అనేది యూనిఫామ్ గా టెంపరేచర్ రైజ్ ఇంక్రీజ్ చేస్తాను అనమాట. త్రూఅవుట్ ద బాడీ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ యూనిఫామ్. సో స్ట్రెయిన్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ విల్ బి ఈక్వల్. చూడండి, ఇఫ్ strain equals to alpha into delta t, what is the strain? Change in length by original length, that equals to alpha into delta t. What is change in length? Alpha into delta t into L. What is the final length? L plus delta L. ఎందుకు? టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల L అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ తీసుకుంటున్నా. If I decrease the temperature, length will decrease, so I will take here minus. Temperature decrease అయిందంటే మైనస్ వస్తుంది, చిన్న ఇంక్రీజ్ అయితే ప్లస్ వస్తుంది. Therefore final length is equals to L plus or minus what is delta? Alpha into delta t into L. Therefore final length is equals to length into 1 plus or minus alpha into delta t. Initial class లో ఏం చెప్పొచ్చిన, ఫైనల్ length is equal to initial length into 1 plus or minus strain. Plus ఎప్పుడు చెప్పిన టెన్షన్ కి, మైనస్ ఎప్పుడు చెప్పిన కంప్రెషన్ కి. See what is alpha into delta t is nothing but strain only. సో కానీ ఇక్కడ ప్లస్ ఎప్పుడు వస్తుంది? when temperature is increased. మైనస్ ఎప్పుడు వస్తుంది? when temperature is decreased. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈక్వేషన్స్, these are the equations. What is the final length and what is the change in length? చూడండి, see this is the final length. Similarly final thickness, initial thickness into 1 plus alpha into delta t. In final width is equal to initial width into 1 plus alpha into delta t. Similarly ఎందుకు? స్ట్రెయిన్ అనేది ఆల్ డైరెక్షన్స్ లో సేమ్. సో దేర్ ఫోర్ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా, 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ, 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ. నీకు ఫైనల్ లెంత్ కాబట్టి ఇంటూ ఇనిషియల్ లెంత్ చేస్తావు. ఫైనల్ థిక్నెస్ కావాలి కాబట్టి ఇంటూ ఇనిషియల్ థిక్నెస్. ఫైనల్ విడ్త్ కావాలి కాబట్టి ఇంటూ ఇనిషియల్ విడ్త్. దిస్ ఈజ్ అబౌట్ టెంపరేచర్ స్ట్రెసెస్ ఇన్ ఇంట్రడక్షన్. చూడండి నెక్స్ట్
Here now we are going to derive some equations for stress and strain due to temperature change or decrease. చూడండి, this is the very important statement చిన్న. ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకొని గేట్లో క్వశ్చన్స్ అయితే రిపీటివ్గా అడుగుతాడు చిన్న. వేరే ఎగ్జామ్స్లో కూడా రిపీటివ్గా అడుగుతూ ఉంటాడు. సో చూడండి, ఇఫ్ ఏ బాడీ ఈజ్ ఫ్రీ టు డిఫార్మ్ దెన్ స్ట్రెస్ డెవలప్డ్ విల్ బి జీరో, హెన్స్ థర్మల్ స్ట్రెసెస్ ఆర్ జీరో. చూడండి, ఈ కేసులో ఈ మెటీరియల్ అనేది ఫ్రీ టు డిఫార్మ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, విడ్త్ డైరెక్షన్లో, లెంత్ డైరెక్షన్లో, థిక్నెస్ డైరెక్షన్లో. దీని మెటీరియల్ అనేది నేనేం రిస్ట్రిక్ట్ చేయడం లే అనమాట. అటువైపు ఇటువైపు దాన్ని క్లోజ్ చేసి ఉంచడంలే, క్లోజ్ చేయడంలే. సో దిస్ బాడీ ఈజ్ ఫ్రీ టు ఎక్స్పాండ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఎక్స్ డైరెక్షన్లో, వై డైరెక్షన్లో, జెడ్ డైరెక్షన్లో ఈ మెటీరియల్ అనేది ఫ్రీ టు ఎక్స్పాండ్. సో ఇఫ్ ఏ మెటీరియల్ ఈజ్ ఫ్రీ టు ఎక్స్పాండ్ ఆర్ కాంట్రాక్ట్, then temperature stresses will be zero. Even though you are increasing the temperature, నువ్వు టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినా కానీ డిక్రీజ్ చేసినా కానీ, if a material is free to expand, if a material is free to deform, better to say deform rather than expand. సో ఒక టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా ఒక మెటీరియల్ ఆర్ ఏ బాడీ ఈజ్ ఫ్రీ టు డిఫార్మ్. చిన్న, బాడీ ఈజ్ ఫ్రీ టు deform, automatically thermal stress will be zero. Very important చిన్న. ఎప్పుడైతే ఒక బాడీ అనేది ఫ్రీ టు డిఫార్మ్, ఆ బాడీకి టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా దెర్ విల్ బి నో స్ట్రెసెస్. స్ట్రెసెస్ ఎప్పుడు డెవలప్ అవుతుంది? మనము డిఫార్మేషన్ రిస్ట్రిక్ట్ చేసినప్పుడు. ఇక్కడ డిఫార్మేషన్ రిస్ట్రిక్ట్ చేయడం లేదు కాబట్టి స్ట్రెస్ విల్ బి జీరో. ఇక్కడ వరకు క్లియర్ చిన్న? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చిన్న. గేట్ క్వశ్చన్స్లో తిప్పి అడుగుతారు చిన్న. సో ఇక్కడ వరకు క్లియర్ అంటే ఐ విల్ మూవ్ ఫర్దర్. లైవ్లో ఉన్న వాళ్ళు క్లియర్ అని చెప్పండి కామెంట్ సెక్షన్లో. then I will discuss further. చూడండి, నేను కామెంట్ సెక్షన్లో రెస్పాండ్ అవ్వండి అన్నప్పుడు రెస్పాండ్ అవ్వండి. రిమైనింగ్ టైంలో యూ లిజన్ మై క్లాస్. మీరు రెస్పాండ్ అవ్వండి అన్నప్పుడు క్లాస్ ఏమి డిస్కస్ చేయడంలో కూడా మీ రెస్పాన్స్ కోసమే వెయిట్ చేస్తాను. చూడండి, 1 or 2 members క్లియర్ అనండి, ఐ విల్ డూ. ఓకే, ఓకే. దుర్గా ప్రసాద్, మంజుల అండ్ సలీమా. చూడండి, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది? ఇఫ్ ఏ మెటీరియల్ ఈస్ కన్స్ట్రైన్డ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, స్ట్రెసెస్ ఆర్ డెవలప్డ్ ఇన్ దట్ డైరెక్షన్. చూడండి, ఈ స్టేట్మెంట్ అర్థం చేసుకోవడానికి సేమ్ సాలిడ్ బాడీనే, సేమ్ క్యూబ్నే నేనేం చేసిన, ఈసారి సేమ్ సాలిడ్ క్యూబ్ తీసుకున్నా, కానీ సాలిడ్ క్యూబ్ ఎక్స్పాండ్ అవ్వకుండా రిజిడ్గా ఫిక్స్ చేశాను. ఐ యూజ్ సంథింగ్, ఏదో ఒకటి యూజ్ చేసి మెటీరియల్ అనేది రిజిడ్గా ఫిక్స్ చేశాను. చూడండి, let us consider this calc as one solid body చిన్న. సో ఈ సాలిడ్ బాడీని ఏం చేశా అంటే డిఫార్మ్ అవ్వకుండా పైన టాపు బాటము ఈ సైడ్స్ డిఫార్మ్ అవ్వకుండా
గట్టిగా దీన్ని రిస్ట్రైన్ చేసా చిన్న, గట్టిగా రిస్ట్రైన్ చేశానంటే ఏమవుతుంది, మెటీరియల్ ఈజ్ నాట్ ఫ్రీ టు డిఫార్మ్, నాట్ ఫ్రీ టు డిఫార్మ్. సో ఎప్పుడైతే మెటీరియల్ ఈజ్ నాట్ ఫ్రీ టు డిఫార్మ్ దెన్ స్ట్రెచెస్ విల్ డెవలప్. సో ఈ స్టేట్మెంట్ ఫర్దర్గా అర్థం చేసుకోవడానికి వచ్చే ఫర్దర్ కేసెస్లో ఇంకా క్లియర్గా ఆ స్ట్రెస్ వాల్యూ ఏంటనేది కూడా డిటర్మైన్ చేద్దాం చిన్న. చూడండి ప్రస్తుతానికి, ఇఫ్ ఏ మెటీరియల్ ఈస్ కన్స్ట్రైన్డ్ ఇన్ ఎనీ డైరెక్షన్ స్ట్రెసెస్ ఆర్ డెవలప్డ్ ఇన్ దట్ డైరెక్షన్. చూడండి మనం ఏ డైరెక్షన్లో అయితే రిస్ట్రిక్ట్ చేస్తామో స్ట్రెస్ అనేది కూడా అదే డైరెక్షన్లో డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ డైరెక్షన్లో రిస్ట్రిక్ట్ చేసా, స్ట్రెస్ విల్ డెవలప్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. నేను వై డైరెక్షన్లో రిస్ట్రిక్ట్ చేసా, సో వై డైరెక్షన్లో స్ట్రెస్ డెవలప్ అవుతుంది. జెడ్ డైరెక్షన్లో రిస్ట్రిక్ట్ చేసా, సో జెడ్ డైరెక్షన్లో స్ట్రెస్ డెవలప్ అవుతుంది. ఈ కేసులో ఏం చేసా, ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్ ఆల్ డైరెక్షన్స్లో డిఫార్మ్ అవ్వకుండా రిస్ట్రిక్ట్ చేశారు కాబట్టి స్ట్రెస్ విల్ డెవలప్ ఇన్ జెడ్ డైరెక్షన్, వై డైరెక్షన్ అండ్ ఎక్స్ డైరెక్షన్. సో దిస్ ఈజ్ ది ఇంట్రడక్షన్ టు థర్మల్ స్ట్రెసెస్ చిన్న. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద మ్యాథమెటికల్ కంప్యూటేషన్ చిన్న. మ్యాథమెటికల్గా థర్మల్ స్ట్రెయిన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. సి కేస్ 1 ఈజ్ అ ఫ్రీ ఎక్స్పాన్షన్. This is the bar chinna. Let us say some this steel bar or whatever aluminum or bronze bar. So ఈ బార్ ని తీసుకొని నేను ఒక వాల్ కి ఫిక్స్ చేశా. వాల్ కి ఫిక్స్ చేసి ఈ బార్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేశా. ఏదో సమ్ మెకానిజం యూజ్ చేసి కిందన హీట్ చేసో లేకుంటే ఏదో ఒక సమ్ మెకానిజం యూజ్ చేసి ఈ బార్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేశా. ఈ బార్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు సి లెట్ us దిస్ ద ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ డైరెక్షన్. ఈ మెటీరియల్ అనేది సి ఎక్స్ డైరెక్షన్లో, వై డైరెక్షన్లో, జెడ్ డైరెక్షన్లో దిస్ ఈజ్ ఫ్రీ టు డిఫార్మ్. ఎక్స్ డైరెక్షన్లో ఫ్రీగా ఎక్స్పాండ్ అవ్వగలదు, వై డైరెక్షన్లో ఫ్రీగా ఎక్స్పాండ్ అవ్వగలదు, సిమిలర్గా జెడ్ డైరెక్షన్లో కూడా ఫ్రీగా ఎక్స్పాండ్ అవ్వగలదు అనమాట. సో దిస్ బార్ విల్ ఎక్స్పాండ్ ఫ్రీలీ ఇన్ ఆల్ డైరెక్షన్స్. Therefore sigma x is equals to sigma y is equals to sigma z is equal to 0. Stress in all directions will be 0. Then what is the strain? Material అనేది deform అవుతుంది. Then what is the strain? Strain is nothing but alpha into delta t. The strain value in x direction is equals to y direction is equal to z direction is equal to alpha into delta t. All direction లో strain value ఎందుకు సేమ్ అంటే టెంపరేచర్ చేంజ్ ఈజ్ యూనిఫామ్ throughout the bar. Uniform throughout the bar. Therefore strains in all direction equals to alpha into delta t. Stresses in x direction, y direction, z direction are equals to 0. This is the simple case in a expression for thermal stress and thermal strain when material is free to expand or contract. This is the case 1. See, let us see case 2. చూడండి కేస్ 2 ఏంటి, rod is completely restrained in axial direction. ఏం చేశా నేను, some fixed, let us say this is one wall, this is one wall, this is one more wall, these are two walls. These two walls are rigidly fixed అనమాట. ఈ two walls rigid గా ఫిక్స్ చేసాం గ్రౌండ్ లో. సో ఈ టూ వాల్స్ మధ్య నేనేం చేసా, ఒక స్టీల్ బార్ అనేది పెట్టా చిన్న. చూడండి ఈ స్టీల్ బార్కి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు, ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ యాజ్ ఎక్స్,
వై అండ్ జెడ్ డైరెక్షన్. సో ఈ బార్ అనేది ఎక్స్ డైరెక్షన్లో ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, వై డైరెక్షన్లో ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, జెడ్ డైరెక్షన్ ఆల్ డైరెక్షన్స్లో ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ ఏమైంది, ఎక్స్ డైరెక్షన్లో నేను రిస్ట్రెయిన్ చేశాను, ఎక్స్ డైరెక్షన్లో నేను ఎక్స్పాండ్ అవ్వనీయడంలే. ఎందుకు, వాల్స్ అనేది, ఈ వాల్స్ ఉండడం వల్ల ఈ రాడ్ అనేది ఫ్రీగా ఎక్స్పాండ్ అవుదామని ట్రై చేస్తున్నా, వాల్స్ ఎక్స్పాండ్ అవ్వనివ్వడంలే. కానీ ఏంటి, జెడ్ డైరెక్షన్లో వై డైరెక్షన్లో మెటీరియల్ అనేది ఫ్రీ టు ఎక్స్పాండ్. అజ్యూమ్ దిస్ ఇస్ 3D మెటీరియల్, చిన్న ఒక రెక్టాంగులర్ బార్ ఏదో ఒక 3D మెటీరియల్ అనుకోండి. సో జెడ్ డైరెక్షన్లో వై డైరెక్షన్లో మెటీరియల్ ఈజ్ ఫ్రీ టు డిఫార్మ్. దేర్ ఫోర్ స్ట్రెయిన్ ఇన్ జెడ్ డైరెక్షన్, స్ట్రెయిన్ ఇన్ వై డైరెక్షన్ ఆర్ నాట్ ఈక్వల్స్ టు 0. కానీ మెటీరియల్ ఫ్రీ టు డిఫార్మ్ ఇన్ వై అండ్ జెడ్ డైరెక్షన్, దేర్ ఫోర్ no stresses will be developed in the y and z directions. చూడండి నెక్స్ట్ ఏంటి, ఎక్స్ డైరెక్షన్లో స్ట్రెస్ 0 అంటే స్ట్రెయిన్ 0 అంటే మెటీరియల్ ఈజ్ రెసిస్టెడ్ అగైనెస్ట్ డిఫార్మేషన్. వెన్ మెటీరియల్ ఈజ్ రెసిస్టెడ్ అగైనెస్ట్ డిఫార్మేషన్, then stresses will comes into the picture. Stress in x direction is not equals to 0. So e not equals to 0 కదా, then what is the value, what is the value of sigma x? Sigma x value ఏంటనేది చూడండి. సో మనం ఆల్రెడీ ఏం చూసాం చిన్న, యాక్సియల్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సియల్ స్ట్రెయిన్. సిమిలర్లీ థర్మల్ స్ట్రెస్ is directly proportional to thermal strain restricted. Thermal strain restricted. Very very important, China. You just remember this. So thermal stress developed will be equals to, sorry, directly proportional to thermal strain restricted. ఎంత స్ట్రెయిన్ అయితే రిస్ట్రిక్ట్ చేస్తామో అంత స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. చూడండి ఏం చేసాం, ఈ కేసులో మెటీరియల్ అనేది రిజిడ్గా ఫిక్స్ చేసి డెల్టా టీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసాం. ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ మెటీరియల్ అనేది ఎక్స్ డైరెక్షన్లో డిఫార్మ్ అవ్వదు. ఒకవేళ ఈ ఫిక్స్డ్ సపోర్ట్ లేదంటే మెటీరియల్ ఎంత డిఫార్మ్ అవుతుంది, దిస్ ఈజ్ ద డిఫార్మేషన్ డెల్టా ఎల్. టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఇంత డిఫార్మేషన్ వస్తుంది. వాట్ ఈస్ దిస్ వాల్యూ, ఆల్ఫా ఇంటూ డెల్టా టీ ఇంటూ ఎల్. దిస్ ఈజ్ ద డిఫార్మేషన్. ఎప్పుడు ఈడ ఫిక్స్డ్గా లేనప్పుడు, మెంబర్ ఫ్రీగా ఎక్స్పాండ్ అయినప్పుడు దిస్ ఈజ్ ద డిఫార్మేషన్. కానీ ఏమైంది, ఇక్కడ ఇక్కడ రిజిడిటీ ఉండడం వల్ల, డిఫార్మేషన్ అలో చేయకపోవడం వల్ల ఏమవుతుంది, రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. లెట్ us assume దిస్ రియాక్షన్ యాజ్ పి అనే రియాక్షన్ డెవలప్ అవుతుంది. ఈ పి అనే రియాక్షన్ ఏమవుతుంది, ఈ డిఫార్మేషన్ని 0 చేసేస్తుంది. సో వాట్ ఈస్ ద డిఫార్మేషన్ డ్యూ టు పి? సో పి is the reaction developed. Then what is the deformation? Delta is equals to PL by AE. సో ఎంత అయితే డిఫార్మ్ అవ్వాలనుకుంటుందో అంత ఈ పి అనే ఫోర్స్ డిఫార్మ్ అవ్వనీయకుండా చేస్తుంది. అంటే డెల్టా ఎల్ డ్యూ టు టెంపరేచర్ చేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా డ్యూ టు పి. వాట్ ఈస్ ద డెల్టా L due to temperature? L into alpha into delta T. What is delta due to load? PL by AE. See, L will get cancelled. Alpha into delta T into E equals to P by A. P by A is nothing but stress. Here thermal stress. So thermal stress equals to alpha into delta into E. This is the expression for thermal stress. చిన్న ఇంకా క్లియర్గా ఎలా చెప్తా చూడండి.
Thermal stress developed is directly proportional to thermal strain restricted. Actually, ఎంత strain restrict చేసాం మనము alpha into delta T. Therefore, thermal stress is directly proportional to alpha into delta T. So, to remove the proportionality constant, I will take E into alpha into delta T. Simply, stress due to thermal equals to alpha into delta T into E. చూడండి, థర్మల్ స్ట్రెస్ డెవలప్డ్ విల్ బి ఈక్వల్స్ టు స్ట్రెయిన్ రిస్ట్రిక్టెడ్. మనం ఎంత రిస్ట్రిక్ట్ చేసాము? ఆల్ఫా ఇంటూ డెల్టా టీ, ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. టు రిమూవ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఐ విల్ టేక్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. దేర్ ఫోర్ థర్మల్ స్ట్రెస్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ డెల్టా ఈ. సో ఇలా అన్న అర్థం చేసుకోండి. స్ట్రెస్ డెవలప్డ్ ఈజ్ ఈక్వల్, స్ట్రెస్ డెవలప్డ్ విల్ బి ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ రిస్ట్రిక్టెడ్. ఇలా అన్న అర్థం చేసుకోండి. లేదంటే ఇలా చెప్పా కదా. సో ఇక్కడ ఎంత డిఫార్మ్ అవ్వాలి అనుకుంటుంది? ఆల్ఫా ఇంటూ డెల్టా టీ ఇంటూ ఎల్, ఇంత డిఫార్మేషన్ అవ్వాలి. కానీ ఇక్కడ రియాక్షన్ డెవలప్ అవ్వడం వల్ల ఈ డిఫార్మేషన్ని జీరో చేసేస్తుంది. సో ఎంతైతే డిఫార్మేషన్ వచ్చిందో అంత డిఫార్మేషన్ని ఈ రియాక్షన్ అనేది కంప్రెస్ చేస్తుంది. కాబట్టి బోత్ డిఫార్మేషన్స్ ఆర్ ఈక్వల్. సో దిస్ ఈస్ ద డిఫార్మేషన్ డ్యూ టు ఫ్రీ ఎక్స్పాన్షన్, దిస్ ఈస్ ద డిఫార్మేషన్ డ్యూ టు రియాక్షన్స్. బేస్డ్ ఆన్ దిస్ విల్ గెట్ సిగ్మా ఇస్ గుడ్ ఆల్ఫా ఇంటూ డెల్టా ఏ. ఇలా చేసినా అలా చేసినా ఎలా చేసినా టెంపరేచర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ డెల్టా ఇంటూ ఈ. వన్ మోర్ ఇంపార్టెంట్ కన్క్లూజన్ చిన్న చూడండి. what is axial stress due to external load? External load వల్ల P by A. What is the stress due to thermal? Alpha into delta T into E. See, external stress, axial stress depends on area of cross section, but thermal stresses are independent of area of cross section. Independent of area of cross section. Very important observation chinna. See, I am considering one body. This has cross sectional area A1. I am considering one more body. Cross sectional area A2. A2 is greater than A1. Means same bodies మీద P load apply చేసొచ్చిందా? Same load, P load, P load. Stress developed in this case will be sigma 1 is equals to P by A1. Stress developed in this case will be P by A2. చూడండి, ఏరియా 2 అనేది హై కాబట్టి sigma 2 will be less. Area 2 small కాబట్టి sigma 1 will be more. Therefore, sigma 1 will be more than sigma 2. I am taking same bodies. సేమ్ బార్స్నే తీసుకుంటున్నా. కానీ ఈసారి ఏం చేస్తానా? లోడ్ అప్లై చేయడం లే. టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసిన. డెల్టా టీ బాడీని రిస్ట్రిక్ట్ చేసి టెంపరేచర్ చేంజ్ బోత్. దీనికి 30 degrees ఇంక్రీజ్ చేస్తే దీనికి 30 degrees ఇంక్రీజ్ చేసిన. సో ఈ మెంబర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A1, ఈ మెంబర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A2 విల్ బి గ్రేటర్ దెన్ A1. కానీ టెంపరేచర్ చేంజ్ 30 degrees ఇంక్రీజ్ చేసిన, 30 degrees ఇంక్రీజ్ చేసిన. కానీ ఏమవుతుంది? స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ దిస్ కేస్ సిగ్మా 1 థర్మల్, స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ దిస్ కేస్ సిగ్మా 2 థర్మల్, బోత్ ఆర్ ఈక్వల్. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్. కానీ ఇక్కడ ఏమవుతుంది?
ఎక్స్టర్నల్ లోడ్ అప్లై చేసినప్పుడు σ1 ఈజ్ మోర్ దాన్ σ2. కానీ టెంపరేచర్ చేంజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది? స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ ద బోత్ బార్స్ ఈజ్ సేమ్. దేర్ ఫోర్ థర్మల్ స్ట్రెస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇండిపెండెంట్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసారు చిన్న. థర్మల్ స్ట్రెస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చాడు. we need to pick independent of cross sectional area. This is about case 2 when rod is completely restrained in axial direction. Clear achina? Clear aithe clear and mention cheyandi. I will discuss the third case. See, one or two members mention cheyandi clear ani. I'll move and I will discuss the third case. One or two members clear and mention cheyandi chinna. అంటే డిలే లేకుండా నాతో పాటు లైవ్ చూస్తున్న వాళ్ళు. Nobody is responding. అందరూ క్లాస్ పెట్టేసి పక్కకి వెళ్ళిపోయినారా ఏంటి? చూడండి చిన్న, మిడ్ ఉన్న వాళ్ళు మిడ్ చదువుకుంటా ఉంటే చదువుకోండి. నేనేం అటెండెన్స్ అయితే తీసుకోను. మీరు క్లాస్ ఆన్లో పెట్టి పక్కన పెట్టి నో యూజ్ చిన్న. ఓకే ఓకే. దుర్గా ప్రసాద్, మంజుల అండ్ కృష్ణ. చూడండి థర్డ్ కేస్. When rod is not completely partially restrained. Partially restrained అంటే చూడండి చిన్న. See, I am allowing some free expansion delta. Let us assume this gap. ఇప్పుడు ఏంటి, ఈ మెంబర్కి వాల్కి మధ్య ఒక డెల్టా అనే గ్యాప్ ఉంది చిన్న. సో మెంబర్ అనేది ఈ డెల్టా గ్యాప్ వరకు ఫ్రీగా ఎక్స్పాండ్ అవ్వగలదు. అంతవరకు టిల్ మెంబర్ ఎక్స్పాండ్స్ బై డెల్టా. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే చిన్న. నేను టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు మెటీరియల్ అనేది డెల్టా వాల్యూ, లెట్ us say ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ 2 mm. మెటీరియల్ ఈ మెంబర్ అనేది 2 mm ఎక్స్పాండ్ అయ్యే వరకు స్ట్రెసెస్ విల్ నాట్ డెవలప్. టిల్ మెంబర్ ఎక్స్పాండ్స్ బై డెల్టా, స్ట్రెసెస్ డ్యూ టు థర్మల్ విల్ బి 0. ఎందుకు? 2
2 mm వరకు అనేది మెంబర్ అనేది ఫ్రీగా ఎక్స్పాండ్ అవ్వగలదు. నౌ మనం 2 mm ఎక్స్పాండ్ అయిన తర్వాత కూడా టెంపరేచర్ చేంజ్ అనేది ఫర్దర్గా ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాం. ఫర్దర్గా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఈ వాల్ అనేది ఎక్స్పాన్షన్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. రియాక్షన్ డెవలప్ అవుతుంది. ఆ రియాక్షన్ వల్ల ఎక్స్పాన్షన్ అనేది ప్రివెంట్ అవుతుంది. సో అప్ టు డెల్టా వరకు థర్మల్ స్ట్రెసెస్ విల్ బి జీరో. బియాండ్ డిఫార్మేషన్ మోర్ దాన్ డెల్టా వచ్చిందంటే థర్మల్ స్ట్రెసెస్ విల్ నాట్ ఈక్వల్స్ టు జీరో. దిస్ ఈజ్ సింపుల్ అండర్స్టాండింగ్ చిన్న. చూడండి ఇప్పుడు ఎక్స్ప్రెషన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలా, ఎలా డెరైవ్ చేయాలా ఎక్స్ప్రెషన్ అనేది. చూడండి థర్మల్ స్ట్రెస్ అంటే ఏం చెప్పాను నేను, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ రిస్ట్రిక్టెడ్. మనం ఎంతైతే స్ట్రెయిన్ రిస్ట్రిక్ట్ చేస్తామో అంత స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. సో థర్మల్ స్ట్రెస్ రిస్ట్రిక్టెడ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ స్ట్రెయిన్ restricted. What is the value of strain restricted here? Material is ready to deform. Temperature increase అయినప్పుడు మెటీరియల్ ఎంత డిఫార్మ్ అవుతుంది, ఆల్ఫా ఇంటూ డెల్టా టీ ఇంటూ ఎల్. దిస్ ఈస్ ద డిఫార్మేషన్ డెల్టా డ్యూ టు టెంపరేచర్. కానీ మనకేంటి స్ట్రెస్ ఎప్పుడు డెవలప్ అవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ వల్ల మెటీరియల్ అనేది ఇంత ఎక్స్పాండ్ అవుతుంది. కానీ స్ట్రెస్ ఎంత డిఫార్మ్ అవుతుంది, మైనస్ డెల్టా. సో దిస్ ఈజ్ ద స్ట్రెయిన్ రిస్ట్రిక్టెడ్. Therefore finally we are going to get sigma t is equals to, చూడండి మామూలుగా మనకి స్ట్రెస్ అంటే ఏం చిన్న, ఎల్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ ఇంటూ ఈ. దిస్ ఈజ్ ద స్ట్రెయిన్ రిస్ట్రిక్టెడ్. కానీ ఈ కేసులో ఏమవుతుంది, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్ట్రెయిన్ రిస్ట్రిక్టెడ్, ఆల్ఫా ఇంటూ డెల్టా టీ ఇంటూ మైనస్ డెల్టా బై ఎల్. Therefore ఫైనల్గా ఏమవుతుంది, థర్మల్ స్ట్రెస్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ డెల్టా టీ ఇంటూ ఎల్ ఇంటూ మైనస్ డెల్టా డివైడెడ్ బై ఇనీషియల్ లెంత్ ఇంటూ ఈ. దిస్ ఈస్ ద డిఫార్మేషన్ రిస్ట్రిక్టెడ్. దిస్ హోల్ వాల్యూ ఈజ్ స్ట్రెయిన్ రిస్ట్రిక్టెడ్. అంతే కదా. దిస్ ఇస్ ద చేంజ్ ఇన్ లెంత్. This is the original length, nothing but strain into Young's modulus will give you thermal stresses. Simple ga chudandi chinna, thermal stress is equals to L into alpha into delta T. This is nothing but total free expansion minus delta into E divided by L. This is delta. క్లియరా చిన్న, ఇది కన్ఫ్యూజన్గా ఉందా, కన్ఫ్యూజన్గా ఉందన్న అంటే మళ్ళీ చెప్తా. కన్ఫ్యూజన్గా ఉంది అన్న అంటే మళ్ళీ చెప్తా, లేదు క్లియర్ అన్న అంటే ఐ విల్ మూవ్ ఫర్దర్. నాకే కొద్దిగా అటు ఇటు చెప్పినా అనిపిస్తుంది. సో కన్ఫ్యూజన్ అన్నా అంటే నీట్గా చెప్పొచ్చిన, లేదు క్లియర్ అన్నా అంటే చూడండి. వాట్ ఈజ్ థర్మల్ స్ట్రెయిన్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. This is nothing but delta, sorry, here I am taking it this gap as delta chinna. So delta
L change in L by L equals to alpha into delta t. So finally what is the change in length? Alpha into delta t into L. ఇది ఎప్పుడు మెటీరియల్ ఈజ్ ఫ్రీ టు డిఫార్మ్. If a material is free to deform, ఇక్కడ ఈ రిజిడ్ సపోర్ట్ లేనప్పుడు టెంపరేచర్ చేంజ్ డెల్టా టీ ఇంక్రీజ్ చేసినప్పుడు దిస్ ఈజ్ ద చేంజ్ ఇన్ లెంత్. కానీ ఇక్కడ ఏంటి, ఒక డెల్టా అనే గ్యాప్ ఈ మెటీరియల్ ఫ్రీ టు ఎక్స్పాండ్. సో మనం ఎంత రిస్ట్రిక్ట్ చేస్తున్నాము, యాక్చువల్గా లెటస్ సే దిస్ డెల్టా 5 mm ఉంది, 5 mm, లెటస్ సే 5 mm, ఈ గ్యాప్ ఎంత 2 mm. సో మనం ఫైనల్గా ఎంత రిస్ట్రిక్ట్ చేస్తున్నాం, కమెంట్ చేయండి. ఎంత రిస్ట్రిక్ట్ చేస్తున్నాం మనము, ఎక్స్పాన్షన్ ఎంత రిస్ట్రిక్ట్ చేస్తున్నాము. మెటీరియల్ అనేది డెల్టా టీ టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల 5 mm ఎక్స్పాండ్ అవ్వగలదు, 5 mm చేంజ్ అవ్వగలదు, 5 mm చేంజ్ అవ్వగలదు. కానీ మెటీరియల్ ఈజ్ ఫ్రీ టు డిఫార్మ్ 2 mm, 2 mm అనేది ఫ్రీగా డిఫార్మ్ అవ్వగలదు. సో మనం ఫైనల్గా ఎంత రిస్ట్రిక్ట్ చేస్తున్నాము, కమెంట్ చేయండి. చూడండి, 5 mm అనేది ఎక్స్పాండ్ అవ్వగలదు, కానీ మనం ఏంటి 2 mm ఫ్రీగా ఎక్స్పాండ్ వీఆర్ అలోయింగ్ ఫ్రీ టు ఎక్స్పాండ్ బై 2 mm. సో 3 mm అనేది రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. సో మనం ఎంతైతే రిస్ట్రిక్ట్ చేస్తామో అంత స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో మనం రిస్ట్రిక్ట్ చేసిన ఎక్స్పాన్షన్ ఎంత, వాట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ రిస్ట్రిక్టెడ్, L into alpha into delta into T into minus delta. Then what is the strain restricted, L into alpha into delta T minus delta by original length L. Finally, stress due to thermal is equal to strain restricted into Young's modulus of velocity, L alpha delta T minus delta by L into Young's modulus. ఇప్పుడు క్లియర్ వచ్చిందా, ఇప్పుడు క్లియరా కృష్ణ. సో దిస్ ఈజ్ ద ఎక్స్పాన్షన్ రిస్ట్రిక్టెడ్. సో స్ట్రెయిన్ కావాలంటే డివైడ్ విత్ ఒరిజినల్ లెంత్. ఇప్పుడు క్లియరా కృష్ణ. స్నేహిత క్లియరా, సలీమా క్లియరా. ఇంతకుముందు ఎల్ ఎలా అనేది తీసుకునేది అర్థం కాలేదు అనుకుంటా. సో ఇప్పుడు అర్థమైంది కదా ఎల్ డివైడ్ బై ఎల్ అనేది ఎందుకు తీసుకునేది. ఓకే చిన్న. చూడండి, దీన్నే ఏమంటాము, రాడ్ ఈజ్ కంప్లీట్లీ రిస్ట్రైన్డ్ ఇన్ పార్షియలీ రిస్ట్రైన్డ్ ఇన్ యాక్సియల్ డైరెక్షన్ అని అంటాము, లేదంటే సపోర్ట్ మే సింక్ బై డెల్టా అన్నా సే ఒకటే, పార్షియలీ రిస్ట్రైన్డ్ బై డెల్టా అన్న ఒకటే. వర్డ్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. సపోర్ట్స్ మే సింక్ బై డెల్టా అన్న, పార్షియలీ రిస్ట్రైన్డ్ బై డెల్టా అన్న సేమ్ మీనింగే.
డెల్టా అనే ఫ్రీ ఎక్స్పాన్షన్ని మనము అలో చేస్తున్నాము అని దాని మీనింగ్. సపోర్ట్ సింక్ బై డెల్టా అన్న పార్షలీ రిస్ట్రైన్డ్ బై డెల్టా అన్న ఒకటే. ఎందుకంటే హీ విల్ మెన్షన్ దిస్ టర్మినాలజీ ఇన్ సమ్ క్వశ్చన్స్, హీ విల్ మెన్షన్ దిస్ టర్మినాలజీ ఇన్ సమ్ క్వశ్చన్స్. ఆ టర్మినాలజీని చూసి ఏందో అసలు ఈ అన్న ఏం చెప్పలేదే మనకి సింకింగ్ అని అది ఇదని అనుకోద్దండి. సింకింగ్ అన్నా పార్షలీ రిస్ట్రైన్డ్ అన్నా సేమ్. సో సింకింగ్ అన్న వర్డ్ స్ట్రక్చరల్ అనాలిసిస్లో వినింటారు చిన్న మ్యాక్సిమం మీరు. ఓకే చిన్న, చూడండి కేస్ 4 డిస్కస్ చేస్తున్నా. ఇంపార్టెంట్ చిన్న, ఇంట్రెస్టింగ్ చిన్న. కేస్ 4 అనేది ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ థియరిటికల్ క్వశ్చన్స్. చూడండి గేట్ క్వశ్చన్స్లో కేస్ 1 చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. కేస్ 2 కంప్లీట్గా రిజిస్టర్ అయినప్పుడు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. పార్షియల్గా రిజిస్టర్ అయినప్పుడు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి చిన్న. సో యూ నీడ్ టు రిమెంబర్ దీస్ ఫార్ములాస్ ఆల్సో. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు చిన్న. కాన్సెప్ట్స్ క్లియర్గా నేను చెప్పేది ఫాలో అవుతున్నారంటే ఏది బైహార్డ్ చేయాల్సిన అవసరం లేదు మ్యాక్సిమం. సో ఈ కాన్సెప్ట్ కూడా నేను క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేస్తా చిన్న. కానీ దిస్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ థియరిటికల్ క్వశ్చన్స్. ఆల్రెడీ గేట్లో థియరిటికల్ క్వశ్చన్స్ వచ్చాయి చిన్న. చూడండి 1 minute చిన్న, ఇంకా 45 minutes ఉంది, మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. క్లియర్ అన్న వాళ్ళు క్లియర్ అని మెన్షన్ చేయండి, నేను ఒక 1 minute వస్తా. ఓకే స్నేహిత సలీమా ఈరోజే వచ్చింది అనుకుంటా క్లాస్లో, ఇంతకుముందు క్లాసుల్లో కనిపించలే. చూడండి స్లోగానే చెప్తాను చిన్న, బాగా అర్థం చేసుకోండి. మనకేం ఫాస్ట్గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, మనకు అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. చూడండి టైం వేస్ట్ చేయకుండా. కాంపోజిట్ బార్స్ ఇన్ ప్యారలల్. ప్యారలల్ అంటే సిరీస్ అంటే తెలుసు కదా. సిరీస్ అంటే సైడ్ బై సైడ్ పెట్టడం, సైడ్ బై సైడ్, సైడ్ బై సైడ్. ప్యారలల్ అంటే సేమ్ ఒకదాని కింద ఇలా పెట్టడం అన్నమాట. చూడండి నేను 2 బార్స్ని తీసుకున్నా, ఒకటి మేడప్ ఆఫ్ కాపర్, ఇంకొకటి స్టీల్. ఈ 2 బార్స్ని తీసుకున్నా. అంతకంటే ముందు ఒక కాన్సెప్ట్ చిన్న. చూడండి వాట్ ఈస్ ద స్ట్రెయిన్ వాల్యూ? ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ లెంత్? ఎల్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. చూడండి డెల్టా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు alpha value చిన్న. This is the alpha value, this is the proportionality symbol. See, if alpha value is more, then change in length will be more, strain will be more. క్లియర్ కదా చిన్న. ఆల్ఫా వాల్యూ ఎక్కువ ఉందంటే ఆ మెటీరియల్ కానీ ఆ మెంబర్ కానీ
విల్ ఎక్స్పాండ్ మోర్. ఒకవేళ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందంటే ఆ మెటీరియల్ అనేది విల్ ఎక్స్పాండ్ మోర్. అదే టెంపరేచర్ డిక్రీజ్ అయిందంటే మెటీరియల్ విల్ కాంట్రాక్ట్ మోర్. చూడండి, సేమ్ కాన్సెప్ట్ని యూజ్ చేసి నేను 2 మెటీరియల్స్ తీసుకున్నాను ఇక్కడ. లెట్ us assume alpha of copper as alpha C, alpha of steel as alpha S. జనరల్గా క్లాస్ అయిన తర్వాత చెక్ చేయండి, యూ విల్ గెట్ ఆల్ఫా ఆఫ్ కాపర్ విల్ బి మోర్ దెన్ ఆల్ఫా ఆఫ్ స్టీల్. కాపర్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది స్టీల్ కంటే. సో యూ గూగుల్ ద వాల్యూస్ అండ్ యూ చెక్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ స్టీల్ ఆర్ లెస్ దాన్ స్టీల్. చూడండి, ఆల్ఫా ఆఫ్ కాపర్ అనేది ఆల్ఫా అంటే స్టీల్కి ఎక్కువ కదా, కాబట్టి కాపర్ అనేది మోర్ అదే మోర్ ఎక్స్పాండ్ అవ్వాలా, స్టీల్ అనేది తక్కువ ఎక్స్పాండ్ అవ్వాలా టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు. ఈ కాపర్ని స్టీల్ని బోత్ ఆర్ నాట్ బాండెడ్ ప్రాపర్లీ, అంటే వీటి రెండిటి మధ్య దెర్ ఈజ్ నో ప్రాపర్ బాండ్. అంటే ఏం చేసా, సింపుల్గా ఇఫ్ యూ అజ్యూమ్ దిస్ యాజ్ స్టీల్, దిస్ ఈజ్ కాపర్, సింపుల్గా స్టీల్ పైన కాపర్ అనేది ప్లేస్ చేశా. ఇలా స్టీల్ పైన సింపుల్గా ప్లేస్ చేశా. నేనేం చేయలేదండి. బాండింగ్ అంటే నేను సమ్ ఎల్డింగ్ కానీ బోల్టింగ్ కానీ రివెట్ కానీ ఏం చేయలేదు, ఒకదానిపైన ఒకటి పెట్టా సింపుల్గా. అప్పుడు ఏమవుతుంది చూడండి, కాపర్ యొక్క ఆల్ఫా వాల్యూ హై కాబట్టి ఇట్ విల్ ఎక్స్పాండ్ మోర్. స్టీల్ వాల్యూ ఆల్ఫా లెస్ కాబట్టి కంపేర్ టు కాపర్, స్టీల్ విల్ ఎక్స్పాండ్ లెస్ కంపేర్ టు కాపర్. ఎప్పుడు, వెన్ బోత్ ఆర్ నాట్ బాండెడ్ ప్రాపర్లీ. నేను సెకండ్ కేసులో ఏం చేసా, వెల్డింగ్ చేసా. ఈ రెండింటిని వెల్డింగ్ బోల్ట్ నట్ సిస్టమ్ యూజ్ చేసి నేను ఫిక్స్ చేసేసా. ఫెవిక్విక్ కేసు ఫిక్స్ చేసా అనుకోండి, ఫెవిక్విక్ వెల్డింగ్ చేసా. వెల్డింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే ఇఫ్ దెర్ ఈజ్ ఎ ప్రాపర్ బాండ్ బిట్వీన్ దీస్ టూ, ఆల్ఫా ఆఫ్ కాపర్ వాల్యూ ఆల్ఫా ఆఫ్ స్టీల్ వాల్యూ కంటే ఎక్కువ ఉన్నా కానీ ఈ రెండిటి మధ్య ప్రాపర్ బాండింగ్ ఉండడం వల్ల ఫైనల్గా డెల్టా అదే వాట్ ఈజ్ డిఫార్మేషన్ ఇన్ కాపర్ షుడ్ బి ఈక్వల్స్ టు ఎక్స్పాండ్. సారీ గైస్, సమ్టైమ్స్ చూడండి, expansion in copper must be equals to expansion in steel. ఎందుకు, డ్యూ టు పర్ఫెక్ట్ బాండింగ్. డ్యూ టు పర్ఫెక్ట్ బాండింగ్. నేను వాటి పర్ఫెక్ట్గా ఎలా వెల్డింగ్ చేయడం వల్ల ఎప్పుడైతే నేను టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తానో అప్పుడు ఎక్స్పాన్షన్ ఇన్ కాపర్ విల్ బి ఈక్వల్స్ టు ఎక్స్పాన్షన్ ఇన్ స్టీల్. బాండింగ్ లేనప్పుడు ఏంటి, కాపర్ విల్ ఎక్స్పాండ్ మోర్, స్టీల్ విల్ ఎక్స్పాండ్ లెస్ వెన్ కంపేర్ టు కాపర్. కానీ ఫైనల్కి ఇవి రెండు ఒక ఫైనల్ పొజిషన్కి వస్తున్నాయి, రెండు సేమ్ పొజిషన్కి వస్తున్నాయి. అంటే దీని మీనింగ్ ఏంటి, కాపర్ ఈజ్ సబ్జెక్టెడ్ టు కంప్రెషన్. అంతే కదా, కంప్రెషన్ చేస్తేనే కదా ఈ డిఫార్మేషన్ రిడ్యూస్ అయ్యేది. స్టీల్ ఏమవుతుంది, స్టీల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు టెన్షన్. సో స్టీల్లో టెన్షన్ డెవలప్ అవుతేనే ఫైనల్ పొజిషన్కి రీచ్ అవుతుంది, కాపర్లో కంప్రెషన్ డెవలప్ అవుతేనే ఈ ఫైనల్ పొజిషన్కి రీచ్ అవుతుంది. చూడండి చిన్న, సో ఏ కంప్రెషన్ ఈజ్ డెవలపింగ్ ఇన్ ద కాపర్, tension is developing in the steel, so then only they will be in the same position, both will be in the same position. Clear kada chinna?
క్లియర్ అనుకుంటా. సో మెటీరియల్ విత్ హయ్యర్ ఆల్ఫా వాల్యూ ఈజ్ సబ్జెక్టెడ్ టు కంప్రెషన్. మెటీరియల్ విత్ లెస్సర్ ఆల్ఫా వాల్యూ ఈజ్ సబ్జెక్టెడ్ టు టెన్షన్ వెన్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజ్డ్. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు. అదేవిధంగా టెంపరేచర్ డిక్రీజ్ చేశారు. టెంపరేచర్ డిక్రీజ్ చేసినప్పుడు కాపర్ ఏమవుతుంది, మోర్ కాంట్రాక్ట్ అవ్వాలని ట్రై చేస్తుంది. స్టీల్ ఏమవుతుంది, లెస్ కాంట్రాక్ట్ అవ్వాలని ట్రై చేస్తుంది. ఫైనల్గా బోత్ షుడ్ బి ఇన్ సేమ్ పొజిషన్. చూడండి, కాపర్ అనేది ఇక్కడ వరకు కాంట్రాక్ట్ అవ్వాలని చూస్తుంది చాలా ఎక్కువ, స్టీల్ అనేది తక్కువ కాంట్రాక్ట్ అవ్వాలని చూస్తుంది. కానీ ఫైనల్గా బోత్ విల్ అటైన్ సేమ్ పొజిషన్. ఎందుకు, పర్ఫెక్ట్ బాండింగ్ ఉండడం వల్ల. కాబట్టి కాపర్ ఈజ్ సబ్జెక్టెడ్ టు టెన్షన్, steel is subjected to compression. Therefore, when temperature is decreased, material with higher alpha is subjected to tension. Material with lower alpha is subjected to compression. కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకొని చిన్న స్టేట్మెంట్స్ నేను రాసా, మీరేం వర్రీ అవ్వకండి. ఇక్కడ క్లమ్జీగా ఉండొచ్చు. సో స్టేట్మెంట్స్ అనేది నేను నెక్స్ట్ స్లైడ్లో ఉన్నాయి, క్లియర్గా చూపిస్తా. సో క్లియర్ కదా. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు, డిక్రీజ్ అయినప్పుడు దేంట్లో కంప్రెషన్ వస్తుంది, దేంట్లో టెన్షన్ వస్తుంది. చూడండి ఈక్వేషన్ ఎలా రాయాలి, దీనికి ఏమవుతుంది, ఐఎమ్ రైటింగ్ ద ఈక్వేషన్స్ ఫర్ టెంపరేచర్ ఇంక్రీజ్. టెంపరేచర్ ఇంక్రీజ్కి ఈక్వేషన్ రాస్తా ఉన్నా చిన్న. చూడండి, సో ఇక్కడ ఏమవుతుంది, దెర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్. ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఏం లేదు. ఎక్స్టర్నల్గా ఐఎమ్ నాట్ అప్లయింగ్ ఎనీ ఫోర్స్. సో ఇఫ్ ఐ కన్సిడర్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ లెఫ్ట్ ఫోర్సెస్ ఈక్వల్స్ టు రైట్ ఫోర్సెస్, then what is the left force? Force developed in copper equals to what is the right force? What is the right force? Force developed in steel. What is the force? Stress developed in copper into area of the copper. What is the force developed in steel? Stress developed in steel into area of the steel. This is one compatibility equation. Sorry, not compatibility, equilibrium equation. Stress developed in copper is equals to stress developed in steel. Enduku, it is independent of area, it depends on only temperature change. So both to copper and steel, both will be subjected to same temperature rise. Therefore stress in copper is equal to stress in steel. Therefore stress into area of copper into area of steel. This is one equation చిన్న. చూడండి డిఫార్మేషన్స్కి ఏం రాయొచ్చు. సో కాపర్ ఏమవుతుంది, ఫ్రీగా ఇంత ఎక్స్పాండ్ అవుతుంది ఎప్పుడు, దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ బాండింగ్. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ రియాక్షన్ డెవలప్ అవ్వడం వల్ల ఇక్కడ సమ్ కంప్రెషన్ అనేది వచ్చేస్తుంది. సో స్టీల్కి ఆల్ఫా వాల్యూ తక్కువ కాబట్టి ఇంత డిఫార్మ్ అవ్వగలదు. కానీ ఏమవుతుంది, ఈ టెన్సైల్ స్ట్రెస్ డెవలప్ అవ్వడం వల్ల ఇట్ ఈస్ గెటింగ్ డిఫార్మ్ టు యాక్చువల్ పొజిషన్. యాక్చువల్ పొజిషన్కి డిఫార్మ్ అవుతుంది. ఇస్ ద యాక్చువల్ పొజిషన్. సో ఈక్వేషన్ ఎలా రాయొచ్చు చూడండి. ఆల్ఫాలో ఫ్రీ ఎక్స్పాన్షన్ ఏంటి, ఎల్ ఇంటూ లెంత్ ఆఫ్ కాపర్ ఇంటూ ఆల్ఫా ఆఫ్ కాపర్ ఇంటూ డెల్టా టీ మైనస్ ఎందుకు తీసుకుంటున్నా, ఈ రియాక్షన్ కాపర్ ఈజ్ కంప్రెసివ్ ఇన్ నేచర్. So I am taking it as minus P in copper, length of the copper member divided by area of copper into E of copper. So maniki both
కాపర్ ఎంతైతే ఎక్స్పాండ్ అవుతుందో స్టీల్ కూడా అంతే ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకు? వాటి మధ్య పర్ఫెక్ట్ బాండ్ ఉండడం వల్ల. సో కాపర్ స్టీల్లో ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ది స్టీల్ ఇంటూ ఆల్ఫా ఆఫ్ ది స్టీల్ ఇంటూ డెల్టా టీ. చూడండి ఇక్కడ ఏమవుతుంది, స్టీల్ అనేది ఎలాంగేట్ అవుతుంది. సో ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ as ప్లస్ P of steel, length of the steel, area of the steel, E of steel. Both should be equal. So if I rearrange the terms, length of the copper, alpha of the copper, delta T minus length of the steel, alpha of the steel, delta of the is equals to P into plus P of steel, length of steel, area of steel, E of steel. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్. చిన్న మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాట్ ఈస్ ద స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ స్టీల్, వాట్ ఈస్ ద స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ కాపర్. సో మనకేంటి, లెంత్ ఆఫ్ ది కాపర్ తెలుసు, ఆల్ఫా క్వశ్చన్లో ఇస్తాడు, డెల్టా టీ ఇస్తాడు. లెంత్ ఆఫ్ ది కాపర్ తెలుసు, ఆల్ఫా ఆఫ్ ది స్టీల్ క్వశ్చన్లో ఇస్తాడు, డెల్టా టీ తెలుసు. మనకి ఏరియా ఆఫ్ ది కాపర్ తెలుసు, ఏరియా ఆఫ్ ది స్టీల్ తెలుసు. సో మనకి లెంత్ ఈ తెలుసు. మనకి అన్నోన్స్ ఏంటి? పి పి ఇన్ కాపర్, పి ఇన్ స్టీల్. కానీ మనకేం తెలుసు? పి ఇన్ కాపర్ ఈజ్ ఈక్వల్ టు పి ఇన్ స్టీల్. సో నువ్వు ఏదో ఒకటి తీసుకో, పి కాపర్ ప్లేస్లో పి స్టీల్ అన్న సబ్స్టిట్యూట్ చేయి, పి స్టీల్ ప్లేస్లో పి కాపర్ అన్న సబ్స్టిట్యూట్ చేయి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దెర్ విల్ బి ఓన్లీ వన్ అన్నోన్. ఆ వన్ అన్నోన్ని ఈక్వేషన్ సాల్వ్ చేస్తే నీకు వాల్యూ అనేది వచ్చేసరి చిన్న. సో ప్రాబ్లం విల్ బి లెంతీ ఈ కేసులో. సో యూ జస్ట్ అండర్స్టాండ్ ద ప్రొసీజర్. నేను ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్లో 1 or 2 ప్రాబ్లమ్స్ పంపిస్తా చిన్న ఈ మోడల్ మీద. యూ ట్రై టు సాల్వ్. మీకు అర్థం కాలేదంటే నీ ప్రాబ్లం కూడా మళ్ళీ ఎలా సాల్వ్ చేయాలని చెప్తా. ఈ కాన్సెప్ట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చెప్పేది చిన్న. చూడండి, సో టెంపరేచర్ is increases. సో మెటీరియల్ విత్ హయ్యర్ ఆల్ఫా ఉందంటే ఏంటి? మెటీరియల్ విల్ ట్రై టు ఎక్స్పాండ్ మోర్. మెటీరియల్ విత్ లోయర్ ఆల్ఫా విల్ ఎక్స్పాండ్ లెస్. కాబట్టి దీంట్లో ఎక్స్పాన్షన్ మోర్ కాబట్టి టెన్షన్ విల్ డెవలప్. ఎక్స్పాన్షన్ లెస్ విల్ కాబట్టి compression will develop. So tension will develop in this case. Don't try to mug up చిన్న. అసలు దీనిని బై హ్యాడ్ చేద్దామని ట్రై చేయొద్దండి. అర్థం చేసుకోండి. చూడండి, టెంపరేచర్ డిక్రీజ్ అయింది. టెంపరేచర్ డిక్రీజ్ అయినప్పుడు మెటీరియల్ విత్ హయ్యర్ ఆల్ఫా విల్ కాంట్రాక్ట్ మోర్. కాంట్రాక్షన్ విల్ బి మోర్. సో సేమ్ రెండు ఒకే పొజిషన్లో ఉండడానికి ఏమవ్వాలా? ఇందులో టెన్షన్ అనేది డెవలప్ అవ్వాలి. సో మెటీరియల్ విత్ లోయర్ ఆల్ఫా విల్ కాంట్రాక్ట్ లెస్. బోత్ రెండు స్టీలు కాపర్ రెండిట్లో డిఫార్మేషన్ సేమ్ ఉండాలంటే ఇది కాంట్రాక్షన్ తక్కువ ఉంది కాబట్టి దీంట్లో ఏం డెవలప్ అవ్వాలా? కంప్రెషన్. సో ట్రై టు అండర్స్టాండ్ చిన్న. డోంట్ బై హ్యాడ్. ఇవి బై హ్యాడ్ చేస్తే 2 రోజులు మాత్రమే గుర్తుంటాయి, మళ్ళీ గుర్తుండవు. చూడండి, మెటీరియల్కి ఏదానికైతే ఎక్కువ ఆల్ఫా ఈ ఫిక్స్ చేయడం వల్ల ఫైనల్గా ఈ ఫైనల్ పొజిషన్ దే విల్ కమ్ ఇన్ టు ది ఫైనల్ పొజిషన్ లైక్ దిస్. మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే చూడండి చిన్న, ఇప్పుడే ఇంకొకటి చేద్దాం. వన్ మినిట్ చిన్న.
చూడండి, ఎందుకు నేను మళ్ళీ ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానంటే మీరు బై హ్యాడ్ చేయడానికి ట్రై చేయొద్దండి. ఇవి థియరిటికల్ క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కువ రోజులు గుర్తుండవు. సి టెంపరేచర్ ఇనిషియల్గా దిస్ ఇస్ ద లెంత్ ఆఫ్ ది మెంబర్. నేను టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసిన. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు వీటి మధ్య పర్ఫెక్ట్ బాండ్ ఉండడం వల్ల ఏమవుతాయి, బోత్ విల్ డిఫార్మ్ టు సమ్ న్యూ పొజిషన్. దిస్ ఈస్ ద ఫైనల్ పొజిషన్ చిన్న. దిస్ ఈస్ ద ఫైనల్ పొజిషన్. ఇప్పుడు మన ఫ్రెండ్ ఉన్నాడు, నువ్వు ఉన్నావు, నీ ఫ్రెండ్ ఉన్నారు. ఒకడు ముందు పోవాలని చూస్తున్నాడు, ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ముందుకు వెళ్ళాలని చూస్తానంటే నీ ఫ్రెండ్ ఏం చేస్తాడు, ఏంట్రా నన్ను వదిలేసిపోతావా అని చెప్పి వాడేం చేస్తాడు, వెనక్కి లాగుతాడు. నువ్వేం చేస్తావు, ఏంట్రా ఎప్పుడు వెనకే ఉంటావా అని చెప్పి నువ్వు ముందుకు లాగడానికి ట్రై చేస్తావు. అల్టిమేట్గా ఫైనల్ గోల్ ఏంటి, టూ ఫ్రెండ్స్ది ఎప్పుడు సేమ్ పొజిషన్లోనే ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా మనకి అక్కడ పర్ఫెక్ట్ బాండింగ్ ఏంటి, ఫ్రెండ్షిప్ ఇస్ ద పర్ఫెక్ట్ బాండింగ్. ఇక్కడ ఈ టూ మెటీరియల్ మధ్య పర్ఫెక్ట్ బాండింగ్ ఏంటి, వెల్డింగ్. సో నేను ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తానో ఈ టూ మెటీరియల్స్ కూడా విల్ ఎక్స్పాండ్ అండ్ విల్ అటైన్ ఫైనల్ పొజిషన్. అండ్ ద ఫైనల్ పొజిషన్ విల్ బి సేమ్ ఫర్ కాపర్ అండ్ స్టీల్. ఫైనల్ పొజిషన్ కాపర్కి స్టీల్కి ఈక్వల్. చూడండి, మామూలుగా అయితే కాపర్ ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వాలా, స్టీల్ తక్కువ ఎక్స్పాండ్ అవ్వాలా. కానీ ఏమవుతున్నాయి, రెండు సేమ్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. రెండు సేమ్ ఎక్స్పాండ్ అవ్వాలంటే కాపర్లో కంప్రెషన్ డెవలప్ అవ్వాలా, స్టీల్లో టెన్షన్ డెవలప్ అవ్వాలి. అదే ఇప్పుడు ఏమైంది, టెంపరేచర్ ఇంక్రీజ్ చెప్పా, ఇప్పుడు టెంపరేచర్ డిక్రీజ్ చెప్తా. చూడండి, టెంపరేచర్ డిక్రీజ్ అయినా కానీ ఫైనల్ పొజిషన్ షుడ్ బి సేమ్. ఫైనల్ పొజిషన్ షుడ్ బి సేమ్. ఫైనల్ పొజిషన్ షుడ్ బి సేమ్. చూడండి, స్టీల్ వాల్యూ ఆల్ఫా, అది కాపర్ ఆల్ఫా వాల్యూ హై, స్టీల్ వాల్యూ లెస్. కాబట్టి ఎప్పుడైతే టెంపరేచర్ డిక్రీజ్ చేస్తామో అప్పుడు కాపర్ విల్ కాంట్రాక్ట్ మోర్. కాపర్ అనేది ఎక్కువ కాంట్రాక్ట్ అయిపోతుంది, స్టీల్ విల్ కాంట్రాక్ట్ లెస్. కానీ ఏమవుతున్నాయి, ఫైనల్గా బోత్ ఆర్ అటైనింగ్ సేమ్ పొజిషన్. both are attaining same position, same final position. Therefore copper is subjected to compression, steel is subjected to tension. So clear anukunta chinna. Chudandi, temperature increases, material with higher alpha is subjected to compression, material with lower alpha is subjected to tension. Temperature decreases, material with higher alpha is subjected to tension, material with lower alpha is subjected to compression. So clear kada chinna. So clear aithe clear అని మెన్షన్ చేయండి. సో దిస్ ఆర్ ద ఈక్వేషన్స్ చిన్న. ఈక్వేషన్స్ ఎలా రాసా అన్నది కూడా క్లియర్గా చెప్పా. ఒకవేళ ఈక్వేషన్స్ ఎలా రాసానది అర్థం కాకుంటే క్లాస్ ఇంకొకసారి రిపీట్ చేసుకోండి చిన్న. ఇది థియరిటికల్ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ చిన్న. ఈ టాపిక్లో ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ లెస్ ఇన్ గేట్. సో ఈ స్లైడ్ ఏదైతే ఉందో ఈ స్లైడ్లో గేట్లో క్వశ్చన్స్ ఉన్నాయి చిన్న. దిస్ స్లైడ్ ఈజ్ ఇంపార్టెంట్. గేట్ అనే కాదు, ఏ ఎగ్జామ్లో అయినా ఈ స్లైడ్లో ఉన్న వాల్యూ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. చూడండి, క్లియర్ అయితే క్లియర్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేస్తా.
ఈరోజు క్లాస్ కొద్దిగా స్లోగానే చెప్పిన చిన్న, ఎందుకంటే కాన్సెప్చువల్ థింగ్స్ అర్థం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి కొద్దిగా స్లోగానే చెప్పా. చూడండి, నెక్స్ట్ బార్స్ ఇన్ సిరీస్. ఏం చేశాడు, 2 బార్స్ తీసుకున్నా. దిస్ ఈజ్ ఎ మెటీరియల్ 1, లెట్ us say కాపర్, దిస్ ఈజ్ స్టీల్. ఈ 2 బార్స్ని సైడ్ బై సైడ్ నేను బాండ్ చేసా, సమ్ ఎల్డింగ్ చేశాను. ఈ 2 బాండ్స్ టూ మెంబర్స్ని రిజిడ్ సపోర్ట్స్ మధ్య ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేశాడు. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ బార్ మెంబర్ 1 ఆర్ బాడీ 1 విల్ ఆల్సో ట్రై టు ఎక్స్పాండ్. ఎటువైపు ఎక్స్పాండ్ అవ్వాలని ట్రై చేస్తుంది, రైట్ సైడ్. ఈ మెంబర్ 2 కూడా ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవ్వాలని ట్రై చేస్తుంది. ఎటువైపు, లెఫ్ట్ సైడ్ ఎక్స్పాండ్ అవ్వాలని ట్రై చేస్తుంది. ఫైనల్గా ఈ లెఫ్ట్ సైడ్ ఎక్స్పాండ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ సపోర్ట్ అనేది పుష్ చేయాలి ఇటువైపు. రైట్ సైడ్ ఎక్స్పాండ్ చేయాలంటే ఈ సపోర్ట్ని పుష్ చేయాలి. కానీ ఏమైంది, దీస్ సపోర్ట్స్ ఆర్ రిజిడ్లీ ఫిక్స్డ్. ఈ సపోర్ట్స్ అనేది అలో చేయడం లేదనమాట. మన ఎనిమిస్ లాంటి వాళ్ళు. దిస్ ద ఫ్రెండ్ 1, దిస్ ఈజ్ మంజుల, దిస్ ఈజ్ స్నేహిత. వీళ్ళిద్దరూ కాన్సెప్ట్స్ నేర్చుకొని, సబ్జెక్ట్స్ నేర్చుకొని ముందుకు వెళ్దామని చూస్తున్నా, వాళ్ళ పక్కన ఉన్న రిమైనింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అపోజ్ చేస్తున్నారు, రెసిస్ట్ చేస్తున్నారు. చూడండి, రెసిస్ట్ చేయడం వల్ల ఏమవుతున్నారు, మన మంజులను ప్లస్ స్నేహిత కంప్లీట్గా చదవడమే వదిలేసిండ్రు. సిమిలర్గా ఏంటి, ఈ మెటీరియల్ 1 మెటీరియల్ 2 కూడా నో డిఫార్మేషన్, నెట్ డిఫార్మేషన్ విల్ బి 0. ఎందుకు, ఇక్కడ సపోర్ట్స్ అనేది రిజిడ్గా అపోజ్ చేస్తున్నాయి కాబట్టి. చూడండి, ఇది ఎక్స్పాండ్ అవ్వడం లేదంటే దాని మీనింగ్ ఏంటి, రియాక్షన్ డెవలప్డ్ షుడ్ బి కంప్రెసివ్. ఇది కూడా ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది కానీ ఎక్స్పాండ్ అవ్వడం లే, అంటే రియాక్షన్ డెవలప్డ్ షుడ్ బి కంప్రెషన్. చూడండి, ఈ మెంబర్ 1 ఇలా రైట్ సైడ్కి ఎక్స్పాండ్ అవ్వాలని ట్రై చేస్తుంది కానీ అవ్వనివ్వడం లే, అంటే ఏంటి, కంప్రెసివ్ రియాక్షన్ డెవలప్ అవుతుంది. ఈ మెంబర్ 2 కూడా రైట్ సైడ్ డిఫార్మ్ అవుతామని ట్రై చేస్తుంది కానీ ఈ రైట్ సపోర్ట్ అలో చేయడం లేదు. సో కంప్రెసివ్ రియాక్షన్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ కేసులో ఏంటంటే, ఇన్ దిస్ కేస్ ఇఫ్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్, బోత్ మెంబర్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు కంప్రెషన్ ఆర్ టెన్షన్. చూడండి, ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల బోత్ మెంబర్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు కంప్రెషన్. Similarly, if both members are subjected to temperature decrease, both will be subjected to tension. చూడండి, ఈ మెంబర్ 1 టెంపరేచర్ డిక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, కాంట్రాక్ట్ అవ్వాలని ట్రై చేస్తుంది. మెంబర్ 2 కూడా కాంట్రాక్ట్ అవ్వాలని ట్రై చేస్తుంది కానీ ఏంటి, కాంట్రాక్షన్ని అలో చేయడం లేదు. ఎందుకు, ఈ సపోర్ట్స్ అనేది అలో చేయడం లేదు కాబట్టి ఏంటి, టెన్షన్ విల్ డెవలప్. సో సిరీస్ కేసులో వాట్ ఎవర్ మే బి ద ఆల్ఫా వాల్యూ హై అన్నా ఉండని, లో అన్నా ఉండని, నో ప్రాబ్లం. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే కంప్రెషన్, టెంపరేచర్ డిక్రీజ్ అయితే టెన్షన్ డెవలప్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద అబౌట్ నేచర్ ఆఫ్ స్ట్రెసెస్ చిన్న. సో సిరీస్ కేసులో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు కంప్రెషన్, డిక్రీజ్ అయినప్పుడు tension. This is about nature of stresses. చూడండి, ఎక్స్ప్రెషన్ ఎలా డెరైవ్ చేయాలనేది. సో మెటీరియల్ ఈ మెంబర్ 1 అనేది ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రీ టు ఎక్స్పాండ్, దెన్ ఎక్స్పాన్షన్ విల్ బి L2 into alpha 2 into delta T, if delta T is the increase in temperature. Similarly, material, let us assume 1 minute చిన్న.
See, let us assume this as material 2 chinna. This is L1 alpha 1 L2 alpha 2 చూడండి. సో ఎప్పుడైతే నేను టెంపరేచర్ డెల్టా టీ ఇంక్రీజ్ చేశానో అప్పుడు ఈ మెంబర్ 1 అనేది ఎంత ఎక్స్పాండ్ అవ్వగలదు, L1 ఇంటూ ఆల్ఫా 1 ఇంటూ డెల్టా టీ. దిస్ ఈస్ ద ఎక్స్పాన్షన్. సో మెటీరియల్ 2 ఎంత ఎక్స్పాండ్ అవ్వగలదు, L2 ఇంటూ ఆల్ఫా 2 ఇంటూ డెల్టా 2. దిస్ లెంత్ L2 ఆల్ఫా 2. కానీ ఏమవుతుంది, ఈ రియాక్షన్ అనేది మెటీరియల్ని ఎక్స్పాండ్ అవ్వకుండా కంప్రెస్ చేస్తుంది. వాట్ ఈస్ దట్ కంప్రెషన్? R ఇంటూ L1 డివైడ్ బై A1 ఇంటూ E1. సిమిలర్గా ఇక్కడ ఏమవుతుంది, R ఇంటూ L2 డివైడ్ బై A2 ఇంటూ E2. ఫైనల్గా ఏమవుతుంది, నెట్ ఎక్స్పాన్షన్ ఈజ్ 0. అంతే కదా, మెంబర్ అనేది రిజిడ్గా ఫిక్స్ అవ్వడం వల్ల నెట్ ఎక్స్పాన్షన్ ఏంటి, 0. సో వాట్ ఈస్ ద, ఇది ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. L1 చూడండి, వాట్ ఈస్ ద ఎక్స్పాన్షన్, L1 alpha 1 delta T. See, what is the compression, minus R L1 by A1 E1. What is the expansion in this, plus L2 alpha 2 delta T. What is the compression, minus R L2 A2 E2 is equals to 0. If you rearrange this equation, L1 alpha 1 delta T plus L2 alpha 2 delta T equals to R L1 by A1 E1 plus R L2 by A2 E2. This is the equation. So ఈ కేసులో ఏం డిటర్మైన్ చేయాలి మనకి, వాట్ ఈస్ ద రియాక్షన్ డెవలప్డ్. ఎందుకు, డెల్టా విల్ బి 0. ఏం డెవలప్ అవుతుంది, రియాక్షన్ డెవలప్ అవుతుంది. సో వాట్ ఈస్ ద అన్నోన్ ఇయర్, 1 అన్నోన్ 1 ఈక్వేషన్. సో నీకు లెంత్ తెలుసు, ఆల్ఫా తెలుసు, డెల్టా టీ తెలుసు, L2 తెలుసు, ఆల్ఫా 2 డెల్టా టీ. సో ఈ వాల్యూ తెలుసు, ఈ వాల్యూ, ఈ వాల్యూ, ఈ వాల్యూ, ఈ వాల్యూ, ఈ వాల్యూ తెలుసు. ఓన్లీ అన్నోన్ ఈస్ ద రియాక్షన్. సో ఆఫ్టర్ సాల్వింగ్ దిస్ రియాక్షన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఆర్ వాల్యూ. అన్న మీకు డౌట్ రావచ్చు, అన్న ఇక్కడ ఆర్ ఇక్కడ ఆర్ ఎందుకు డెవలప్ అవుతుంది అనుకోవచ్చు. ఈవెన్ దో యూ అజ్యూమ్ లెట్ us say it is R1, this is R2. కన్సిడర్ లెఫ్ట్ ఫోర్సెస్ ఈక్వల్స్ టు రైట్ ఫోర్సెస్. ఎందుకు, బాడీ అనేది మూవ్ అవ్వడం లేదు, ఎటువైపు మూవ్ అవ్వడం లేదు. సిస్టమ్ అనేది ఒక ప్లేస్లో స్టేబుల్గా ఉంది, ఈక్విలిబ్రియంలో ఉంది. సో ఈక్విలిబ్రియంలో ఉందంటే దాని మీనింగ్ సమ్మేషన్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ విల్ బి 0. Therefore, what is the left force, R1. What is the right force, R2. So R1 is equal to R2. So I am assuming R1 is equal to R2 is equal to R. చూడండి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు, let us take one body, same body. Assume case 1, case 2. సో నేనేం చేసా, ఇటువైపు 10 న్యూటన్స్ లోడ్ అప్లై చేశాను, ఇటువైపు 30 న్యూటన్స్ లోడ్ అప్లై చేశాను. ఈ కేసులో 40 న్యూటన్స్, 40 న్యూటన్స్. సో ఫస్ట్ కమెంట్ చేయండి, బార్ 1 విల్ మూవ్ ఇన్ లెఫ్ట్ డైరెక్షన్ ఆర్ రైట్ డైరెక్షన్. బార్ 1 అనేది లెఫ్ట్ మూవ్ అవుతుందా, రైట్ మూవ్ అవుతుందా? ఫస్ట్ బార్ 1కి కమెంట్ చేయండి. 1 అయితే 1 అని పెట్టి, రైట్ అయితే 1R అని మెన్షన్ చేయండి, లెఫ్ట్ అయితే 1 లెఫ్ట్ అని మెన్షన్ చేయండి. సెకండ్ ఇది 2 అని పెట్టి రైట్ అయితే రైట్ మెన్షన్ చేయండి, 2 అని పెట్టి లెఫ్ట్ అయితే లెఫ్ట్ మెన్షన్ చేయండి.
సెకండ్ కేస్ స్నేహిత, కేస్ 1 ఓకే. వాట్ అబౌట్ సెకండ్ కేస్? టూ సి అంటే చూడండి, ఇటువైపు 30. సో కెన్ ఐ రైట్ 30 యాజ్ ఎలా రాయొచ్చు? 20 ప్లస్ 10. సో 10 లెఫ్ట్, 10 రైట్. సో దీస్ టూ విల్ గెట్ క్యాన్సిల్. సో వాట్ ఈస్ ద నెట్ అనేది? నెట్ 20 న్యూటన్స్ అనేది లెఫ్ట్ యాక్ట్ అవుతుంది కాబట్టి సో బాడీ 1 విల్ మూవ్ లెఫ్ట్. కాబట్టి ఏంటి, ఎటువైపు మూవ్ అవ్వదు, లెఫ్ట్ మూవ్ అవ్వదు, రైట్ మూవ్ అవ్వదు. సో లెఫ్ట్ మూవ్ అవ్వలేదు, రైట్ మూవ్ అవ్వలేదంటే ఏంటి, లెఫ్ట్ ఫోర్సెస్ మస్ట్ బి ఈక్వల్స్ టు రైట్ ఫోర్సెస్. సిమిలర్గా చూడండి, ఈ కేసులో బార్ అనేది ఎటువైపు అన్నా మూవ్ అవుతుందా? ఎటువైపు మూవ్ అవ్వడం లేదు. సో R1 మస్ట్ బి ఈక్వల్స్ టు R2. సో ఐఎమ్ టేకింగ్ R1 ఈజ్ ఈక్వల్స్ టు R2 ఈజ్ ఈక్వల్స్ టు R. క్లియర్ కదా చిన్న? సో నీకు ఆర్ వాల్యూ వచ్చేసింది అనుకో, వాట్ ఈస్ ద స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ సిగ్మా టూ, సారీ బార్ టూ, సిగ్మా టూ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై A2. వాట్ ఈస్ ద స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ బార్ వన్, సిగ్మా వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై A1. సో మనకి ఈ కేసెస్లో వాడు ఏమడుగుతాడు? ఫోర్స్ డెవలప్, అదే సారీ నాట్ ఫోర్స్, రియాక్షన్ డెవలప్డ్ అయినా అడగచ్చు, స్ట్రెస్ డెవలప్డ్ అయినా అడగచ్చు. సో స్ట్రెస్ అడిగితే ఏంటి, రియాక్షన్ క్యాలిక్యులేట్ చేసి రియాక్షన్ ఏంటి, స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేయండి. ఓన్లీ రియాక్షన్ అడిగితే రియాక్షన్ వరకు క్యాలిక్యులేట్ చేసి వదిలేయండి. ఈ 3 కేసెస్ ఉన్నాయి చిన్న. ఆ 3 కేసెస్ ఉన్నాయి. 3 కేసెస్ రేపు కుదిరితే ఒక 1 అవర్ తీసుకొని క్లోజ్ చేద్దాం చిన్న. దాన్ని బట్టి ఇంకా మీరు ఏదో ఇటు వాళ్ళు మిడ్ ఉందంటున్నారు కదా అన్న, తీసుకో అన్న అంటే క్లాస్ తీసుకుంటా యూనిట్ అయిపోయిన తర్వాత. లేదన్నా మాకు మిడ్కు ప్రిపేర్ అవుతామన్నా అంటే ఓకే. లేదన్నా ఈ2 వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, డే బై డే తీసుకోండి అన్న, తక్కువ క్లాసెస్ కవర్ అవుతాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ మిడ్ అవ్వంగానే వీడియోస్ చూసి కంప్లీట్ చేసుకుంటారన్న అంటే డే బై డే తీసుకుంటా. చూడండి చిన్న, లేదన్న ఈ2 వాళ్ళు ఈ3 వాళ్ళు కూడా అటెండ్ అవుతాము, డైలీ 1 అవరే చాలన్నా, 1 అవర్ 1.5 అవర్ అంటే మిడ్ అయిపోయే వరకు 1 కానీ 1.5 అవర్ కానీ తీసుకుంటాం. సో దీని గురించి గ్రూప్లో డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం అయితే సాల్వ్ చేయండి. At a temperature of 40 degrees, a rod tightly fits between two rigid walls such that compressive stress in the rod is 60 MPa. Given E value is 200 into 200 gigapascal, alpha value is 20 into 10 power minus 6. నేను ఎగ్జాంపుల్ కోసం 351 వాల్యూ తీసుకున్నా, కానీ అంత హై వాల్యూ ఉండదు. ఆల్ఫా వాల్యూ విల్ బి very very less. See, find the temperature at which rod will just lose contact with the walls. చూడండి చిన్న, ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి. ఏమైంది, ఇనిషియల్గా ఒక రాడ్ ఉంది,
ఇనిషియలీ దెర్ ఈస్ వన్ రాడ్. ఏం చేశా నేను, టెంపరేచర్ అనేది 40 degrees రైజ్ చేశా. సో 40 degrees టెంపరేచర్ రైజ్ చేయడం వల్ల ఏమైంది, స్ట్రెస్ అనేది 60 MPa డెవలప్ అయింది. సో టెంపరేచర్ అనేది 60, సారీ నాట్, ఏమైంది, ఒక బార్ అనేది ఉంది. సో ఈ బార్ 40 degrees టెంపరేచర్ దగ్గర లెట్ us say సమ్ T1 టెంపరేచర్. ఈ T1 40 degrees టెంపరేచర్ దగ్గర ఈ బార్లో కంప్రెసివ్ స్ట్రెంత్ ఎంత డెవలప్ అవుతుంది, 60 MPa అనేది డెవలప్ అవుతా ఉంది. ఇక్కడేం అడుగుతా ఉన్నాడు, ఫైండ్ ద టెంపరేచర్ అట్ విచ్ రాడ్ విల్ జస్ట్ లూజ్ ద కాంటాక్ట్ విత్ ద వాల్స్. సో ఎప్పుడైతే రాడ్ అనేది వాల్స్ నుండి కాంటాక్ట్ మిస్ అయిపోతుందో అప్పుడు ఏమవుతుంది, థర్మల్ స్ట్రెసెస్ డెవలప్డ్ విల్ బి 0. అంటే ఏంటి, సో ఈ క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఇనిషియల్గా అది x degrees టెంపరేచర్ దగ్గర ఉంది. x degrees టెంపరేచర్ ఉన్నప్పుడు దెర్ ఈజ్ నో కాంటాక్ట్ బిట్వీన్ ద వాల్, దెర్ ఈజ్ స్లైట్ గ్యాప్. అసలు కాంటాక్ట్ అనేది అసలు జస్ట్ కాంటాక్ట్ ఉండి లేనట్లుంది. ఎప్పుడు x degrees దగ్గర. నేనేం చేసిన, 40 degreesకి టెంపరేచర్ అనేది రైజ్ చేసిన. 40 degreesకి టెంపరేచర్ రైజ్ చేస్తే ఏమవుతుంది, దిస్ విల్ ట్రై టు ఎలాంగేట్. కానీ ఎలాంగేట్ అవ్వకుండా ఈ సపోర్ట్స్ అనేది, స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. సో వాట్ ఈస్ దట్ స్ట్రెస్ వాల్యూ, 60 MPa. Therefore can I write sigma is equals to alpha into delta into E. What is sigma, 60 MPa. So what is alpha, 20 into 10 power minus 6. What is delta T, initial ga x degrees undi. What is the final temperature, 40 degrees. See delta is nothing but change. Enta change ayindi, final temperature minus initial temperature. So final ga ఎంత ఉంది, 40. Initial ga x degrees into what is the value of E, 2 into 10 to the power of 5. సింప్లిఫై చేయండి, సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ ఒక 5 6 10 to the power of 6, 10 to the power of minus 6 will get cancel. ఏముంటుంది, 60 is equals to 2 into 40 minus x into 2. So 2 times 30, 2 times 15. Therefore x is equal to 40 minus 15 equals to 25. So ఇనిషియల్గా దిస్ ఈజ్ నాట్ ఇన్ కాంటాక్ట్. అప్పుడే కదా కాంటాక్ట్లో లేకుంటేనే స్ట్రెస్ విల్ బి 0. అది ఎప్పుడు x degrees దగ్గర. లెట్ us assume మనకి ఏ టెంపరేచర్ దగ్గర తెలియదు, లెట్ us assume x degrees. కానీ ఎప్పుడైతే 40 degrees టెంపరేచర్ రీచ్ అయిందో అప్పుడు ఏమైంది, స్ట్రెస్ అనేది 60 MPa, అదే 120 60 MPa స్ట్రెస్ అనేది డెవలప్ అయింది. దెన్ వాట్ ఈస్ ద టెంపరేచర్ at which there is no contact between the wall and the support. ఏ టెంపరేచర్ దగ్గర అంటే 15 degrees టెంపరేచర్.
యాక్చువల్గా అయితే థర్మల్ స్ట్రెసెస్ ఇక్కడికే అయిపోతుంది చిన్న, కానీ ఈ 3 కేసెస్ కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే గేట్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో రేపు టుమారో క్లాస్కి వచ్చేటప్పటికి జనరలైజ్డ్ హుక్స్ లా ప్లస్ థర్మల్ స్ట్రెసెస్ ఈ రెండు రివిజన్ చేసుకొని రండి. రివైజ్ అండ్ కమ్. రివిజన్ చేసుకుంటే క్లాస్కి రావద్దండి, ఎందుకంటే వచ్చినా కానీ అర్థం కాదు మీకు, ఏందో ఏమేందో అనిపిస్తుంది. కాబట్టి ముందుగానే చెప్తాను, జనరలైజ్డ్ హుక్స్లా థర్మల్ స్ట్రెసెస్, రివైజ్ అండ్ కమ్. దెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ యూ విల్ బి స్మైలింగ్. అదర్వైజ్ యూ విల్ బి క్రయింగ్. తలలో ఏదో మొత్తం ఏదో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. రివైజ్ చేసుకుని వస్తే ఇలా ఉంటుంది. క్లియర్ కదా చిన్న? సో థర్మల్ స్ట్రెసెస్ కూడా ఇంపార్టెంటే. నేను క్లియర్గా నీట్గా కాన్సెప్ట్స్ ఫార్ములాస్ అన్నీ డిస్కస్ చేసిన చిన్న. నెక్స్ట్ టుమారో దీస్ ఆర్ ది నెక్స్ట్ కొద్దిగా ఏమంటాం ఒక లెవెల్ ఎక్కువ అనమాట ఇప్పటివరకు డిస్కస్ చేసిన దానికి. దీస్ విల్ బి సంథింగ్ నెక్స్ట్ లెవెల్. ఇంతవరకు ఏం చేసాం మనము? పాయిజన్స్ రేషియో యూజ్ చేసి లాటరల్ స్ట్రెసెస్ లాటరల్ స్ట్రెయిన్స్ కంప్యూట్ చేసినాం. ఇక్కడ ఏమవుతుందంటే థర్మల్ స్ట్రెసెస్ వస్తాయి, యాక్సియల్ స్ట్రెసెస్ వస్తాయి. ఈ రెండు స్ట్రెసెస్ వల్ల రెండింటిని కంబైన్ చేసి అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి థర్మల్ స్ట్రెసెస్ రివైజ్ చేయండి, జనరలైజ్డ్ హుక్స్లో రివైజ్ చేయండి. రెండు కంబైన్ చేయాల్సి వస్తుంది ఈ కేసెస్లో. కేస్ 1, కేస్ 2, కేస్ 3. అందుకే చూడండి నేను రైటప్ కూడా ఏం రాయలే, రాసుకుంటా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఓన్లీ ఇమేజెసే పెట్టా. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. సింకింగ్ ఆఫ్ సపోర్ట్స్ కేస్ ఇది. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి నాకు ఆన్సర్ పంపించండి. ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ డిస్కస్ చేసా చిన్న. ఇది కొద్దిగా టఫ్ ప్రాబ్లమే అర్థం చేసుకోవడానికి. సో డోంట్ వరీ అబౌట్ దిస్ ప్రాబ్లం. మనకి మ్యాక్సిమం గేట్లో ఈ ప్రాబ్లమ్సే ఉన్నాయి, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటానో అప్పుడు కర్సర్ కనిపించేది చిన్న. సో సాల్వ్ చేసి నాకు సెండ్ చేయండి చిన్న. సాల్వ్ అండ్ సెండ్. ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసిన వచ్చిన ఏ కాన్సెప్ట్స్ అంటే సింకింగ్ ఆఫ్ సపోర్ట్ ఫార్ములా కూడా రాస్తున్నా చూడండి. సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు L alpha delta T minus delta by L into ఈ ఫార్ములా కూడా రాసేసిన డైరెక్ట్ మీరు సబ్స్టిట్యూట్ చేయడమే. సో యూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ and send me by tomorrow. సో క్లియర్ అయితే ఓకే చిన్న. 10:40 వరకు స్ట్రీమ్ ఎండ్ చేయను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఆర్ ఎల్స్ ఐ విల్ ఎండ్ ద స్ట్రీమ్. నన్ను అయితే ఎవరు డౌట్లు అడగడం లేదు, అర్థమైంది అనుకుంటానా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పెట్టండి చిన్న. ఒక అమ్మాయి వచ్చి ఒక స్టూడెంట్ అన్న నాకు ఈ సెల్ఫ్ వెయిట్లో డిఫార్మేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేసామనేది అర్థం కాలనింది. మళ్ళీ ఆమె క్లాస్లో ఉందో లేదో తెలియదు నాకు ఈరోజు. ఓకే అన్న క్లాస్లో ఉన్నాను అంటే నేను చెప్తా చిన్న, జస్ట్ బ్రీఫ్గా ఒక 2 to 3 minutesలో. ఇఫ్ యు ఆర్ ఇన్ ద క్లాస్ ప్లీజ్ మెన్షన్ ఎస్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను 10:40 వరకు ఉంటా చిన్న. 10:40 లోపు నువ్వు ఎస్ అని మెన్షన్ చేస్తే నేను ఇంకొకసారి బ్రీఫ్గా చెప్తా, లేదంటే ఆ శివయ్య మనల్ని కాపాడాలి ఇంకా. అంటే క్లాస్గా ఉందంటే చెప్తాను ఇంకా. చూడండి చిన్న, క్లియర్ అయితే క్లియర్ అన్న. ఈరోజు చెప్పింది అర్థమైంది.
అని మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. టుడే కంప్లీటెడ్. చూడండి చిన్న, ఫస్ట్ రోజు కొద్దిగా డిస్కస్ చేశారు, సెకండ్ రోజు, థర్డ్ రోజు, ఫోర్త్, ఫిఫ్త్, ఇలా పోతూ పోతూ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఏ రోజు ఆ రోజుది రివిజన్ చేసి యూ షుడ్ రిమూవ్ అండ్ యూ షుడ్ రెడ్యూస్ ద హైట్. ఏ రోజు ఆ రోజు రివైజ్ చేసేసి యూ షుడ్ రిమూవ్ ద బర్డెన్ ఆర్ యువర్ హెడ్. ఎక్కువ బరువు పెట్టుకోవద్దని చిన్న, ఏ రోజు ఆ రోజు రివిజన్ చేసుకోండి. అన్న మాకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ సెమ్ముకు లేదు, మేము ఓన్లీ ఎప్పుడో రివిజన్ చేసుకున్నామంటే అప్పటి లోపల మర్చిపోతాం. యూ రివైజ్ ద థింగ్స్ అండ్ రైట్ షార్ట్ నోట్స్. షార్ట్ నోట్స్లో ఫార్ములాస్ రాసుకోండి. ఫార్ములాస్ టైం దొరికినప్పుడు అంతా రివిజన్ చేయండి. డోంట్ పైల్ అప్ ద థింగ్స్. డోంట్ pile up. Clear on daily basis. నాకు ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో క్లియర్ అన్నా అని మెన్షన్ చేయలేదు. సో ప్లీజ్ మెన్షన్. క్లాస్ అయితే ఈ రోజుకి అయిపోయించిన, జస్ట్ ఇంకా ఒక 45 to 60 minutes ఉంది చాప్టర్లో. ఐ థాట్ ఆఫ్ కంప్లీటింగ్ దోస్ థింగ్స్ ఆల్సో, కానీ టెంపరేచర్ స్ట్రెసెస్లో స్ట్రెయిన్స్లో కొద్దిగా కాన్సెప్చువల్ థింగ్స్ అర్థం చేసుకోవాల్సిన థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు స్లోగా చెప్పొచ్చిన. సి, ఈ కేసెస్ ఉన్నాయి చిన్న, డైరెక్ట్ చెప్పేయచ్చు. మీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు మెటీరియల్కి ఏదైతే ఆల్ఫా ఉందో అది కంప్రెషన్ సబ్జెక్ట్ అవుతుంది, లోయర్ ఆల్ఫా టెన్షన్ అని చెప్పేయచ్చు. కానీ ఎన్ని రోజులు అని గుర్తుపెట్టుకుంటారు? సో నేను క్లియర్గా ఎందుకు కంప్రెషను ఎందుకు టెన్షను క్లియర్గా డయాగ్రామ్స్తో డ్రా చేసి క్లియర్గా చెప్పచ్చు. నేను డోంట్ ట్రై టు బై హ్యాడ్ ద థింగ్స్. మళ్ళీ చెప్తున్నా, ఎన్ని రోజులు అని గుర్తుపెట్టుకుంటావు? ఎగ్జామ్లోకి పోగానే అసలు కంప్రెషనా టెన్షన్ ఏది అర్థం కాదు. కాబట్టి కాన్సెప్ట్ ఇంపార్టెంట్. కృష్ణ ఓకే, స్నేహిత ఓకే. ఓకే చిన్న, నాకు ఎవరు పెట్టారు మెసేజ్ అనేది చెప్తా. చేసుకో ఎప్పుడైనా అట్లాంటివి అంటే. నేమ్ వచ్చి చిన్ని అంటాను. దుర్గా E2. అబ్బాయి కదా, అది కూడా మళ్ళా ఇంకా గుర్తుంది. దుర్గా E2 చిన్న. ఒకవేళ వచ్చింటే నేను చెప్పేవాడిని. ఓకే చిన్న, క్లియర్ అన్నాళ్ళు యూ కెన్ లీవ్. ఓకే, రిమైనింగ్ రేపు క్లాస్లో ఏమైనా వస్తే అప్పుడు లాస్ట్లో అడుగు చిన్న దుర్గా. నేను నెక్స్ట్ క్లాస్లోనే చెప్తాను నీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. ఓకే కృష్ణ, స్నేహిత, శిరీష, ఈరోజు క్లాస్ గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వండి వాట్సాప్లో. సి చిన్న,
డైలీ 2 hours క్లాస్ తీసుకుంటాను. దానికి కొద్దిగా టైం పెట్టి పీపీటీ చేస్తాను ప్రిపేర్. నేను చెప్పాలంటే సంథింగ్ ఏదో కొద్దిగా ప్రిపేర్ అవ్వాలి కదా, డైరెక్ట్ వచ్చి చెప్పడానికి అయితే వీలు కదా. ఐఎమ్ స్పెండింగ్ మై టైం. కాబట్టి మీరు కూడా మీ టైంలో 1 minute స్పెండ్ చేసి యూ జస్ట్ గివ్ ద ఫీడ్బ్యాక్. డైలీ క్లాస్కి వస్తున్నారు కదా వీళ్ళు, స్నేహిత, మంజుల, సంధ్య, శిరీష, కృష్ణ. ఉమ్, వీళ్ళు జస్ట్ గివ్ ఏ ఫీడ్బ్యాక్ 1 line or 2 linesలో. అన్న ఈరోజు నాకు థర్మల్ స్ట్రెసెస్లో కాంప్లెక్స్ బార్స్ బాగా అర్థమైంది, అట్లా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. జస్ట్ 1 or 2 lines. వాట్ ఎవర్ ఇట్ మే బి. పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే పాజిటివ్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే నెగిటివ్, సో దట్ వీ కెన్ ఇంప్రూవ్. ఓకే చిన్న, ఐఎమ్ క్లోజింగ్ ద స్ట్రీమ్. I hope you understand the things clearly. You just revise and you go through the notes once again. It will be clear. See, ఒకటేసారి వినంగానే రావాలంటే రాదు. You just go and open your notes and revise once again. Thank you, China. Good night.